అమ్లాన పుష్ప సంకీర్ణం అనంత మధుశోభితం అశేష ఫల సంపన్నం సత్కళా పల్లవ పల్లవం భజే. ఇంకా రేవుకడికి వెళ్దాం. లచ్చమత్త రంగుడొస్తాడు. లచ్చమ్మ నీ అరటిగల ఎక్కడో కూరలు ఇప్పుడు సట్టడా నేను టీ పొట్లం రేటు పెరిగింది రోయ్. 100 కరిది పెంచాల్సిందే. ఇందా స్పెషల్ టీ. రే బుజ్జిగా ఇదిగో నువ్వు అడిగిన పుస్తకం. కోట రోడ్ అటు పక్క కనిపించి ఎట్టాగో అటు వెళ్తున్నావు కదా, ఈ ఉత్తరాలు ఇచ్చేయమన్నాడు. ఎవరు వాళ్ళకి ఇచ్చారా? రే బుజ్జి అయ్యగారింటికి పదరా. నువ్వు ఈ కోడిని పట్టుకుని ఇక్కడే ఉంటా. వదిలేవరు జాగ్రత్త. ఏం పర్లేదన్నా, ప్రాణం పోయినా సరే దీన్ని వదలు. అయ్యగారు దండాలండి. ఇప్పుడే వస్తా. అన్ని కొనుక్కొచ్చేసరికి ఆలస్యం అయిపోయింది. ఉప్పండి. గురవై కొంట్లో బాగలేకపోతే ఆడు కొడుకు కొట్లో కూర్చున్నాండే. చింతపండు ఆడు గురవై కంటే 2 ఆకులు ఎక్కువ చదివాండే. కందిపప్పు 1 కిలోకి పావులు చొప్పున పెంచాండే. నీ పని ఇట్టుందని చెప్పి ఊరు చివరన ఎంకే కొట్టుకెళ్ళి కట్టుకొచ్చానండే. ఇదిగోనండి కాగితం, లెక్క చూసుకోండి. అంత దూరం వెళ్ళావట్రా? దూరం ఏంటండే, ఓ పాట అందుకుని లగెత్తానంతే, సీటికిలో చేరిపోయాను. దూరం ఎక్కువ డబ్బులు ఇస్తావా? అందులోనూ తమర డబ్బు చిల్లరండే. పరోపకారార్థం ఇదం శరీరం అన్నట్లు పరోపకారం నీకు పుట్టుకతో అబ్బిన విద్యరా రంగా. తమరట్ట మాట్లాడితే నాకు సిగ్గా ఉంటుందా? ఊళ్ళో వాళ్ళందరికీ సరుకులు తెచ్చి పెడతాను. తమకు తెచ్చిపెట్టడం పెద్ద కట్టమైన పనా? అమ్మాయి గారి నుంచి ఉత్తరం ఏమన్నా వచ్చిందండే? లేదురా, మా చెల్లెలేదా రాసి ఉండాలి. నువ్వు వస్తున్నావేట్రా? కోడేది? అది ఎక్కడో రౌడీ కోళ్ళ ఉందన్నా. కోడైనా చేతుల నుంచి కాకిలా అరిపోయింది, తాడు మిగిలింది. సంపేతన్నదవా, ఏ రోజు కోసం 15 రూపాయలు ఎట్టుకున్న కోడేది. ఎతికి పట్రాపాయో ఆడికి నిన్ను అప్సెప్తా, కోడికి బదులు నిన్ను కోసుకు తింటాడు. ఎదుగు బా ఇటు. హలో, ఎవరు బాబుతారు? నేనండి, మేకని. ఏమిటలా చూస్తాను ఈ మొహమండ? మేధాకవిని, మేకని, గొప్ప వాగ్యకారులే. ఏమిటి అల్లా సాని తిమ్మల్లా కవిత్వం చెబుతాను, త్యాగరాజులాగా సంగీతం కడతాను. కాకపోతే మా ఊరి వెధవాయిలకి నాకు విలువనిచ్చే సంస్కారం లేదు. ఏమిటి అందుకే ఇలా రేవులో నిలబడి నీ మొహమ్మండ నీలాంటి అదృష్టవంతులు ఆహ్వానిస్తూ ఉంటారు. అలా నీళ్ళ కూర్చున్నా పద. ఏమిటి ఈ రోజుల్లో సరైన కవిత్వానికి విలువ లేకుండా పోతుంది నీ మొహమ్మండ. కొక్కిరే పాటలని సినిమాలకు వచ్చేసాయి. నేను మద్రాసు వెళ్ళేంత వరకు సినిమా పాటలు బాగుపడవు. ఏమిటి నీ యోగం బాగుండి ఇప్పుడే ఓ పాట పూర్తి చేశాను. నీ మొహమ్మండ వినిపిస్తాను. మీరు హంసధ్వని రాగం ఆదితాళం 1 నడుస్తుంది.
నీలి ఆకాశానికి జలుబు చేసింది, వెండి నేలకు వేడి చేసింది, చల్ల గాలికి పైచం చేసింది, ఈ ప్రకృతికే జబ్బు చేసింది, నీలి ఆకాశానికి. పురుగురు వాడు నాశ పెడితే వీడు పారిపోయాడా అనకని. హలో, నేనేనా కెట్టయిని కళ్ళు ముంత కెట్టయిని ఏం కావాలా? ఏమక్కర్లే, తూలి పడిపోతున్నావు, మెల్ల పంపేశారు, బయలుదేరా. డ్యూటీ టైంలో ఇంటికి వెళ్తే వాళ్ళు రానివ్వరా దేవుడా, నా బాధ నీకేం తెలుసు? ఏంట్రా నీ మొహం డ్యూటీ? నీ డ్యూటీ సరదాడేం కదా. ఓయ్ అలా కాదా, ఇలాగెళ్ళా తాగి తాగి దిట్టు బొమ్మలు ఎట్ట తిరుగుతున్నావు చూడు, ఈతకొచ్చిన పోతావు పొట్ట నువ్వులో. అరే రచ్చయ్య, తాగనాడు నీకు కళ్ళు దుకాణం పెట్టుకునే హక్కే లేదా? కొట్టెట్టినాడు నువ్వే తాగట. ఈడెక్కడ దొరికాడు నా అమాయకుడు. కూకో చెబుతా, కూకో. అసలు బాపనాడు చేపలు అమ్మకూడదు, తాగనాడు కళ్ళు అమ్మకూడదు, అది శాస్త్రం. దీని రుచి నీకేం తెలుసురా? అమ్మతల్లి అందరినీ మత్తులో ముంచేసి అందరి బాధలు మింగేస్తుంది. హలో, అమ్మో వీడి మొహం మండ. హలో అమ్మో, ఒరే కిట్టిగా నీ మొహమండ, గొప్ప సుడున్న వెసవరా నువ్వు. ఏమిటి ఇందాకే కళ్ళు మీద గుండె చల్లుమనేలా పాట రాశాను, విను. గంగా గంగా తలుపుతీవే, చచ్చిపోతా. గంగా ఏంటయ్యా, ఏంటైంది? అమ్మాయి కట్టమంటానే కవిత వినిపించడం మొదలెట్టాడు. నాకు వాంతులై తాగినంత దిగిపోయిందే. ఇంకా చెబుతానే ఉన్నాడు, నేను ఇలా ఎత్తుకొచ్చాను. పదవే, వచ్చేస్తున్నాడు, పదవే. తలిపేసి ఇందా అది వాడే ఎవలో కోప కూడా వచ్చాడు. ఆడి పని నేను చెప్తా. ఏటా అదే తెంగర బుచ్చి? నువ్వా లోపలికి రా. ఏటా నేను చేసుకోరంటున్నానని ఈ తిట్టి నన్ను బాధేద్దాం అనుకుంటున్నావా? చచ్చా, అట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడబాక. చేసుకోబోయే వాడిని ఆడుతున్నా కొట్టుద్దా? కరెక్ట్, చేసుకున్న తర్వాత కొట్టింది కానీ ముందర కొట్టదురా రంగా. అయ్యా నిన్ను నేను చేసుకోవడం ఏంటే? అట్లాంటి తప్పుడు పని నీ జన్మలో చేయను. అయ్యా చూడు, నన్ను చేసుకోడంట. ఏంటిది? మందు మావా. మందు అనుకున్నాను. ఏంటి మావా, ఏ డ్యూటీ ఎక్కలేదా? ఎక్కాను రా, మధ్యలో అవుట్ కానీ బయటకు వచ్చి ఆ మేఘగాడికి దొరికిపోయాను. ఆ నుంచి తప్పించుకుని లగెత్తు నింటో దూరి దాక్కున్నా. అమ్మా ఏరా ఇప్పుడే వస్తున్నావా? అవునమ్మా, నా ఆలస్యంగా వచ్చింది. ఇందని మందు. మరి పట్నం నుంచి నాకేసి తెచ్చావు? ఇస్తా, కళ్ళు మూసుకో. పడయా ఏంటి కొండ వెళ్ళిపోతున్నావు? ఏం చెప్తాం, వెళ్ళిపోక ఊళ్ళోకి రంగడు వచ్చాడు, కుర్రోడు ఆడతా పాడతా గాజులు వేస్తాడు. రంగడొచ్చాడు, 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 రంగుల రంగడొచ్చాడు. సుబ్బు, ఏమిటా పరువు? మీ అమ్మ చూస్తోంది. రంగడొచ్చాడు, రంగుల రంగడొచ్చాడు, రంగారు పొంగారు బంగారు పాపలకు సింగారంగా, రంగారంగ ఈ రంగారంగ, రంగులెందో తెచ్చాడు, రంగులెందో తెచ్చాడు, రంగడొచ్చాడు, రంగుల రంగడొచ్చాడు.
గాజులు సింతాకు పచ్చ రామయ్య తండ్రి కవే శ్రీరామ రక్ష సీతమ్మ గాజులు సింతాకు పచ్చ రామయ్య తండ్రి కవే శ్రీరామ రక్ష ఓం నమో సింతాకే నమః అంది సీతమ్మ తల్లి. అంటే ఏ గాజులే వేసుకోమని. నీ పొట్ట నిండా బుద్ధి లేరా నాన్న ముంతాజు చేతి గాజు మంకెళ్ళ పువ్వెరుపు ఈ గాజుల పిలుపే ఆ రాజుకు వలపు మై కభీ గాజు ఆవో అంది ముంతాజు. అంటే ఎప్పుడు ఎర్ర గాజులే వాడమనన్నమాట. వ్యాపారం గిట్టుకు మా బాగా తెలుసుకున్నావురా రంగా నువ్వు. రంగడొచ్చాడు రంగుల రంగడొచ్చాడు రంగడొచ్చాడు రంగుల రంగడొచ్చాడు. రంగడొచ్చాడు రంగుల రంగడొచ్చాడు రంగడొచ్చాడు రంగుల రంగడొచ్చాడు. రంగారు పొంగారు బంగారు పాపలకు సింగారంగా రంగారంగా ఈ రంగారంగా రంగులెందో తెచ్చాడు రంగులెందో తెచ్చాడు చాడు రంగుల రంగడొచ్చాడు. ఎండ ఎర్రగా ఉంది కాలు మాడుతోంది. ఏమిటి ఎండ ఎర్రగా ఉంది ఏమిటలా వెళ్ళిపోతారు మీ మొహమ్మడ? హలో ఏమై రంగా నీ మొహమ్మండ ఎలా ఉన్నావాయ్? ఇంతవరకు బాగానే ఉన్నానండి. అలా కానీ ఇవాళ అష్టమి శనివారం మా ఇంటి దుర్ముహూర్తంలో దొరికవాయ్. నీ మొహమ్మండ అదృష్టవంతువాయ్. మొన్న కాకినాడలో రసిక జన సభారు కవి సమ్మేళనానికి నన్ను సత్కరించారు. ఈ సెలవు అప్పటిదేనాయ్ నీ మొహమ్మండ. తిరిగి వస్తుంటే సర్కార్ ఎక్స్ప్రెస్ లో విశ్వనాథ్ గారు ఎవరు సినిమా డైరెక్టర్ గారు కలిశారు. నన్ను చూసి చూడగానే బయలుదేరి పేరా నో 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 నా భుజమే చెయ్యేశారు. నన్ను డోర్ దాకా తీసుకెళ్లి బయటకు ఒక్క తోపు తోస్తుంటారు. అక్కడే నువ్వు పొరపాటు పడ్డావు నీ మొహమ్మండ. డోర్ లోంచి పచ్చడి చేలు కనిపిస్తున్నాయి. ఈ పొలాల సాక్షిగా చెబుతున్నాను, కవిత్వంలో మీకు మీరే సాటి మేగ్గారు అన్నారు. ఎవరు? విశ్వనాథ్ గారు. మా బాగా అన్నారులేండి. మీలా ఇంకెవరు రాయగలరు? మచ్చు కూడా చెప్తాను నేను. అఠాణ రాగం, చంపక తాళం, శృతి 3. నడుస్తోంది 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 జీవితం, నడుస్తోంది 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 జీవితం. ఏమిటి నడుస్తోంది నడుస్తోంది సేపు నడుస్తుంది నీ మొహమంట. జీవితం కదా అలా మెల్లిగా నడుస్తూనే ఉంటుంది. ఇంకోటి కాంభోజి రాగం, రూపక తాళం 2:30. కోడి కూసింది కొక్రకో కొక్రకో కొక్రకో, ఇది కోరస్ అన్నమాట. మేక అరిచింది మేమే మేమే మేమే, ఇది కూడా కోరసే. కుక్క మురిగింది చీరి మొహమ్మడ. భౌ 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 భౌ, ఈ కోడికి మేకకి కుక్కకి. వీడు మొహమ్మడ పారిపోయేటి ఏడగడు. మన ఊరు మోమనట్టం, మన దురదొట్టం. బాగా చెప్పు. నిన్న మా ఓడిని అట్టుకుని ఆడికో 10 పైసలు ఇచ్చి ఓ పాట వినిపించట. ఆడు దడుచుకుని ఓ అంతులు ఈ రోజున చేసుకున్నాడు. మామూలుగా కొందరు మేక గుండె కోడికాలు తింటారు. ఈడు మడిసి మెదడు తింటాడేటో కర్మ. మన ఊరు మనుషుల క్షేమం కోసం ఆడినేదో చెయ్యాలరా మనం. ఒరే రంగా చలపతి మేటారా.
అయ్యగారు దండాలండి. ఏ ట్రేవుకి వచ్చారు? పట్నం వెళ్తున్నారా? నువ్వు ఇక్కడున్నావా? నీకోసం మీ ఇంటికి వెళ్ళానురా. మా ఇంటికా? దేనికండా? నీకు చాలా ఇష్టమైన విషయం ఒకటి చెబుదామని. ఏంటండి అది? అమ్మాయి వస్తోందిరా. పూర్ణమ్మ గారు వస్తున్నారా? ఎప్పుడండా? ఇప్పుడే నావకు వస్తుందిరా. అట్టాగా 6 ఏళ్ళు అయింది కదా. మరే ఎదిగే పిల్ల తల్లి లేని ఇంట్లో ఒంటరిగా ఉండాలి. మా చెల్లెలింట్లో అయితే దాని పిల్లలతో వాటు పెరుగుతుందని అక్కడే ఉంచేశానురా. అయ్యగారు అమ్మాయి గారికి నేను గుర్తుంటానంటారా? ఎందుకు గుర్తుండవురా? చిన్నప్పుడు ఇద్దరు కలిసి తిరిగారుగా. ఒరే రంగా, ఎక్కడికి రా? ఇప్పుడే వస్తానండా. ఒరే రంగా జాగ్రత్త. ఏమమ్మా కులాసైనా ప్రయాణం బాగా జరిగిందా? రైలు కొద్దిగా ఆలస్యమైందన్నయ్య. ఆ సామాన్లన్నీ జాగ్రత్తగా దింపు. అట్లాగే అమ్మాయి గారు. ఏం రంగా కులాసానా? అమ్మాయి గారు ముంజలా ఆయ్ లేతే అండి. నీకింకా గుర్తుందన్నమాట. గుర్తు లేకపోవడం ఏమిటమ్మా? రోజు నువ్వెప్పుడొస్తావు అని అడుగుతూనే ఉంటాడు. పదండి. ఇన్నెందుకు? ఇంటికి తీసుకెళ్ళి అమ్మకివ్వు. ఏరమ్మ కులాసానా? ఆయ్ మీకు అమ్మాయి గారు మనుషులు మర్చిపోయేంత పెద్దదాని కాలేదు రంగా అన్నారే అమ్మాయి గారు. నీ గురించి అడిగారు, గంగకు ఇట్టయ్యమా గురించి అడిగారు. అమ్మా నువ్వు ఒకసారి పనసగా కాల్చిపెట్టావు చూసావు. అమ్మాయి గారి కథ కూడా గుర్తేనే. ఓ 7 సంకురెత్తున్నాడు. తీరా సుత్తీరా ఏటా తెంగరబుచ్చి. బాబు ఇక అమ్మాయి గారి గురించి చెప్పడం ఆపే. వస్తున్నాను ఇలాక పొద్దున్న నుంచి చూస్తున్నా. ఓ చెప్పిందే చెప్పడం. నా ఇష్టమే. నా ఇంట్లో నేను కూకుని నా ఇష్టం వచ్చేట్టు మాట్లాడుకుంటా. నీ కట్టవైతే నీ ఇంటి తలుపులు మూసుకుని చెవులో సీసం పోసుకో. ఏంట్రా దాని మీద ఎప్పుడు ఒంటికాల మీద ఎగుతావు? పిచ్చి పిల్ల. దానికి నువ్వంటే ప్రాణం తెలుసా? అక్కది అట్టగడ్డెట్టత్త. దాన్ని నువ్వు చేసుకోవడానికి ఒప్పుకోవాలని నిన్నంతా ఉపవాసం ఉండి అమ్మోరికి పూజ చేయించింది. చూస్తా బిడ్డలకు అన్యాయం చేస్తుందమ్మా. చెయ్యదు. ఏ మరి నాకు నిన్ను కట్టబెట్టి నాకెట్ట అన్యాయం చేస్తుంది? అంటే ఏంటి నువ్వు అన్నది? నల్లగా కోతి మొహం వేసుకున్న ఏ అనాకారి పిల్లనైనా చేసుకుంటాను కానీ ఈ తెంగర బుచ్చిని మాత్రం సచ్చినా చేసుకున్నామ్మా. అయ్యా చూడు బావ ఎట్ట నడిపిస్తున్నాడు. నడిపిస్తున్నాడు ఆడక తీరా నన్ను చేసుకోనంటున్నాడు. ఎలా చేసుకోనన్నావా? అవును అన్నా. అబ్బా రేయ్ తీసా 5,000 దీన్ని చేసుంటానని మాట ఇవ్వు. ఈ డబ్బు తీసా. ప్రాణం పైన నిన్ను చేసుకొని నిన్ను చంపైనా చేసుకుంటాను రా. అది దీని తల్లి నన్ను చేసుని చంపింది. ఇది నిన్ను చంపి చేసుంటుంది. గాజులు వేసిన వాడికి నీకు 5,000 ఎవడిస్తాడు రా? రెడీ క్యాష్. ప్రాణం మీదకి వచ్చినా సరే ఖర్చు పెట్టుకున్న దీని పెళ్లి కోసం ఉంచేసా. తర్వాత చెప్పి నేను డ్యూటీ ఎక్కాల. దీన్ని చేసుంటావా చేసుకోవా? అది చూసా మన మాట తిరగలేదు. ఏందా ఈ పాలగా సట్టుకుని పడవకి పట్నం వెళ్ళి పళ్ళు పూలు కొనుక్కుని మంచి సినిమా చూసి జల్తా చేసుకో. పో అనుభవించు. నాకు ఏ సంబంధం రాకపోతే నా పల్లుడు చుట్టూ రాలిపోయాక నా 90 ఏట చేసుకుంటా. అది శబాసు. శబాసెట్ని మొహం అంత తాగుబోతు ఎవరం 95 దాకా నన్ను చేసుకోడంట. నా మాట గెలిచి చేసుకుంటానన్నాడు కదే. ఎప్పుడైతే నీకేంటి చూడు పిచ్చిదానా 16 ఏడు 80 ఏళ్ళు కాపురం చేయాలి. అదే 90 ఏడు చేస్తుంటే 10 ఏళ్ళు చాలు. అమ్మాయికి రాల అన్ని నా బుద్ధులే ఎట్ట బతుతాయో. డబ్బు చేస్త డ్యూటీ ఎక్కాల. ఈ 6 ఏళ్లలో మీరు నాకు ఒక్క ఉత్తరం కూడా రాకపోతే మీరు నన్ను మర్చిపోయారేమని భయపడ్డాను అమ్మాయి గారు. నీకు నేను చాలా ఉత్తరాలు రాశాను. ఒకటి సర్లేదే. పోస్ట్ చేయలేదు. ఏ ఆ ఉత్తరాలన్నీ నువ్వు మా నాన్నగారి చేతో ఏ పోస్ట్ మెన్ చేతో చదివించుకోవాలి కదా. నేను వచ్చాక నేనే చదివి వినిపిద్దామని అవన్నీ నాతో పాటే తెచ్చాను. పడతావు జాగ్రత్త. నాకు ఇవన్నీ అలవాటే అమ్మాయి గారు. చిన్నప్పుడు నువ్వు సైకిల్ నేర్చుకునేప్పుడు ఇలా అంటూనే బురదలో పడిపోయావు గుర్తుందా? నేనా? ఎప్పుడు?
చిన్నప్పుడు ఇక్కడికి వచ్చి దొంగాట ఆడుకునేవాళ్ళం, గుర్తుందండి అమ్మాయి గారు? నీతో మాట్లాడను రంగా. ఏమండి అమ్మాయి గారు? అదిగో అదే అలా అమ్మాయి గారు అని పిలిస్తే నేను నీతో మాట్లాడను. నా పేరు అది కాదు, పూర్ణ. బాబాయ్, ఆ పేరేటి నేను ఎట్ట పిలుస్తానండి? తమరు నా అమ్మాయి గారిని పిలిస్తేనే బాగుంటుంది నాకు. రేపు పాలి పట్నం వెళ్ళి రావాలరా. అట్టగా వెళ్దాం. చెరువులు ఎవర్రా? మేస్తారు అమ్మాయిలా ఉంది. అవును పూర్ణమ్మే, గోదాట కొత్త నీరు వస్తుందని 7 నీళ్ళు వచ్చుకుంటున్నట్టుంది. ఆ అమ్మాయి అయితే గట్టు మీద రంగడం ఉండాలే. మరే ఈ మధ్యన ఏడ చూసినా ఇద్దరు కలిసే కనిపిస్తున్నారా? కానీ రంగడు గొప్ప అద్దుట్టమంటురా. డబ్బు చదువు తెలివితేటలో గుంటం తగులుకున్నాడు. ఈ పాటికి అన్ని అయిపోయింటా అంటవా? ఎర్రి పిల్ల గంగరెడ్డి చేసుకోనని ఇందుకేరా ఈ పిల్లని చేసుకోవాలని. ఇందరు చేరి ఒక్క మనిషి మీద పడతారా? మీరు తప్పకుండా అమ్మాయి గారు, ఇలా నేను తెలిపోవాలి. అడుగు ముందుకేస్తే నా మీద ఒట్టు. శాంతం ఏంటండి శాంతం? అమ్మాయి గారి గురించి చెడుగా మాడతారా? వాళ్ళు అలా మాట్లాడి ఓ మేలు చేశారురా. మేలా? మరే పూర్ణమ్మకి పెళ్ళీడు వచ్చిందని తెలియజేశారు. అమ్మాయి గారికి అప్పుడే పెళ్ళి ఏంటండి? అనుకోగానే అయిపోతుందట్రా. మధ్యతరగతి మనుషులకి ఆడపిల్ల పెళ్లి చేయడం ఆకాశ దీపాన్ని అందుకోవడం అంత కష్టసాధ్యం అయిపోయింది. మన తాహతకు సరిపోయే సంబంధం చూడమని తెలిసిన వాళ్ళు 4గురికి రాస్తాను. నీ పెళ్లి చేస్తాటే మీ నాన్న? చూర్ణ నూరు తీసుకొస్తానుండు. అమ్మాయి గారు, మీ పెళ్ళంట. చెరువు దగ్గర వాళ్ళ మీద అలా విరుచుపడ్డావు. వాళ్ళన్నది అంత తప్పు మాట? తప్పున్నారా? ఎదవల నాలుగు కోసవతలు పారేయాలి. వాళ్ళేమన్నారని? ఎవరు ఏమిటండి, మిమ్మల్ని నేను పెళ్లి చచ్చా ఆ మాట అనడానికి ఎవరు నూరెట్ట వచ్చిందో. అసలు మీ గురించి అట్ట ఆలోచిస్తేనే రక్తం కక్కుచేస్తారు అమ్మాయి గారు. అంటే నేను రక్తం కక్కుంటానన్నమాట. అయ్యో, నేనన్నది ఆళ్ళ గురించి అండి. తమకేట అమ్మాయి గారు, అయ్యగారు తమ పెళ్లి చేస్తాను ఊర్లో ఒక్క మాట చెప్తే చాలు ఎక్కడెక్కడి నుంచో బాగా చదువుకున్నాళ్ళు అందమైన అబ్బాయి గారు పరిగెట్టుకొచ్చి వరుసగా లైన్లో నిలబడరు. అమ్మాయి గారు, మీ పెళ్లి అట్టా ఇట్టా ఉమ్మాయి దగ్గర గడి పెళ్ళి అవుద్దనుకుంటున్నారా? ఆకాశం అంతా పందిరేస్తాం, ఊరంతా ముగ్గులెట్టేస్తాం. అబ్బా, ఆ రోజు ఎప్పుడు వస్తుందా గానీ మీ పెళ్లి రోజు నాకు ఒక గొప్ప పండుగ అమ్మాయి గారు. సూర్యుడు పంపేను సిగురాకు పల్లకి, సింధూరుడు దింపేను కలవ పూల పందిరి. ఆ పల్లకిలో ఓ దేవుడొస్తాడు, ఈ పందిరిలో నీ రాముడవుతాడు, శ్రీరాముడవుతాడు. మముగన్న తల్లి శ్రీదేవి నీదయ్యా, కళ్ళెత్తితే చాలు కనకాభిషేకాలు, కనకాభిషేకాలు. అదిలంగ చూడు, ఈ పచ్చ తోరణం నట్టింట నిలబడితే నిత్య కళ్యాణం, నిత్య కళ్యాణం. సూర్యుడు
పంపేను సిగురాకు పల్లకి సింధూరుడు దింపేను కలవ పూల పందిరి కడలి సామే నీ నుదుటి సింధూరం ఈ పుత్తడి బొమ్మే ఈ పుత్తడి బొమ్మే నీ కొంగు బంగారం పైటికి నీ ఒడిలో గుమ్మడు పారాడాల ఈ గూడె పొంగి ఈ గుండె పొంగి పండగై జోల పాడాల జోల పాడాల సూర్యుడు పంపేను సిగురాకు పల్లకి సింధూరుడు దింపేను కలవ పూల పందిరి. అమ్మాయి గారు ఇందా రోజుకో పొట్లం పంచదారలో కలుపుకొని వేసుకోమన్నారు. ఎందుకు అమ్మాయి గారు? పైత్యం తగ్గడానికి, పగటికి అలా లాగిపోవడానికి. అమ్మా అయ్యో, ఆ కట్టేటి, ఆ డబ్బేటి? అదే ఈదులో సైకిల్ గుర్తుకుందమ్మా. అది సరేగాని కాస్త చూసుకుని నడవమంటే ఏనో కదా, దుడుకు మడిసమ్మా ఎక్కడోను. అమ్మా ఇందాక అయ్యగారు చెప్పారే అమ్మాయి గారు పెళ్లి చేసేస్తారంట. అట్టాగా సంబంధం కుదిరిందంటున్నా? సంబంధం ఎంతలో కుదురుద్ది అమ్మా. అమ్మాయి గారి పెళ్లికి పట్నం వెళ్ళి ఎండుగాజులు చేయించేస్తానే. నీ ముఖం, పెద్దింటోళ్ళు మనలాగా ఎండు గాజులు వేసుకోర్రా. ఓ నిజమే. మరి మామూలు గాజులు అయితే బాగుంటుందంటావా? అంతే, వాళ్ళ పెళ్లి వీళ్ళ పెళ్లిలో మురిసిపోవడే తప్ప మన పెళ్లి ఎప్పుడు ఆలోచించే పని లేదు. అట్ట ఉడుకోకే తెంగరబుచ్చి, నీకో సొత్తాలే ఒంటి కన్ను కుంటికాలున్న వంకర పెళ్లి కొడుకుని చేసుకుందు గాని. చేసుకుంటూ గాని నాకు కుంటోని గుడ్డోని చేసుకున్న కర్మేం పట్టలేదు, నిన్నే చేసుకుంటా. నాకు నిన్ను చేసుకున్న కర్మేం పట్ల, నాకు ఇష్టమైన పిల్లని నేను చేసుకుంటా. ఏమా? అయ్యా, అతను చేసుకుంటా కర్మ అంటున్నాడు ఈడు. రే రంగా, నేను ఇంకా సాయంకాలం డ్యూటీ ఎక్కలేదు. ఆడ కాదయ్యా, ఈడ. ఓ ఆడా. అరే రంగా, నేను ఇంకా సాయంకాలం డ్యూటీ ఎక్కలేదు. ఆవిడ మంచిగా చెబుతున్నాను. మా గంగని చేసు చూపడతావు. 5,000 ఇస్తాను. మూడు చూసావా? మాటి మూడు తీసా. గంగని చేసుకోపోయినా ఆ డబ్బంతా మందే కదా మావా. మంది అంతా మంది మంది అని చేత నువ్వు దాన్ని చేసుకోకు, కట్టాల్లో పడిపోతావు. 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇచ్చినా చేసుకోకు. దాని అమ్మని చేస్తుంది నేను అనుభవించాను కదా, చేసుకోకు. అయ్యా, ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు? ఆ? అదే మందనే మాట వినిపించేసరికి మాట తగబడింది. ఒరే రంగా, గంగం చేసురా, 5 ఏళ్ళు ఇస్తా. గొంతులో గంట గణనామం అవుతుంది, డ్యూటీ ఎక్కాల. అయ్యా, ఆ? నువ్వు ఇవాళ వెళ్ళడానికి వీల్లేదు. ఏ? ఇవాళ అమ్మ పోయిన రోజు. అందుకే ఆ సంబరంలో ఇవాళ ఎక్కువ తాగాల. డబ్బు చేస్తా, తప్పుకో. చూసావే, పెళ్లివారు ఎవరో రాలేదు. 10 పడవ కూస్తున్నావు అని చెప్పి రాశాను. నువ్వేమో వర్జమని కాస్త ముందు బయలుదేరదేశావు. ఏ పనికైనా కాస్త ముందుండడం మంచిదే అనుకో. ఇప్పుడు ఏం పోయింది? ఆ గంట ఇక్కడే గడిపేద్దాం. జాగ్రత్తగా దిగరానైనా పడతావు. పడనమ్మా, పెళ్లి కొడుకును కదా, జాగ్రత్తగా. అయ్యో అయ్యో అయ్యో, ఈ తొందర కూడా బస్తా పడ్డాడు పడ్డావు. ఇప్పుడు ఎట్లారానైనా వేరే బట్టలు కూడా లేవు. దిప్పి ఆరబెట్టుకోరా, గంట ఎలా ఉపయోగపడుతుంది. నువ్వు చెప్పినట్టే చెప్తాను. నీ మాట ఎప్పుడు కాదన్నాను. చలపతి మ్యాటర్ ఇంటికి వచ్చారా బాబు? నమస్కారం అండి. మేము నా పెళ్లి వారం, మేము వచ్చి గంట అయింది. ఇప్పుడా మీరు రావడం? పెళ్లి కొడుకేనండి. అడుగో. పెళ్లి కొడుకైతే ఆయనకి ఇదేం పని బాబు? నేను చూసి మా ఊరు సాకలోడు కొడుకు అనుకున్నా. అంటే మావాడు తూలి నీళ్ళలో. గంట నుంచి ఇక్కడ కూర్చున్నాం కదా, బట్టల మీద కాకులు రెట్లేసాయి. తడి పారబెట్టుకుంటున్నాడు. ఇదంతా మీ ఆలస్యం వల్లే కదా. పొరపాటు అయిపోయిందమ్మా. ఎడతావు రండి. రండి బాబు. ఇట్టా ఎట్టారాలు, పెళ్లి కొడుకును కదా, కాస్త ఆగండి. అయ్యా రండి, అయ్యా రండి బాబు. నమస్కారం. దండమన్నా. నమస్కారం అండి. కులాసగా ఉన్నారా? ఊరిలా ఉంది, వానలు అవి పడుతున్నాయా? దయచేసి
రండమ్మా రండి. సరే రండమ్మా కూర్చోండి. మేమే ఇక్కడ కూర్చున్నా కూర్చుంటామండి. పలహారాలు అవి ఏమేం చేయించారు అవి పట్టండి, ముందు ఓ కార్యక్రమం అవుతూ ఉంటుంది. ఆ? అమ్మాయిని తీసుకొస్తాను. ఏమే అమ్మాయిని తీసుకురండి అన్నయ్య గారు. అలాగే. రంగా అమ్మా పకోడీలే పకోడీలే చచ్చ నూనె వాసన వస్తాయి. అమ్మాయి వస్తుంది. దామ్మా. అలా కూర్చో అమ్మా, కూర్చో. ఎంతవరకు చదువుకున్నావమ్మా? ఎంతవరకు చదువుకున్నావమ్మా? 10వ తరగతి వరకు. సంగీతం వచ్చా అమ్మా? సంగీతం వచ్చా అమ్మా? రాదండి, అది ఖరీదైన కళ కదా, అందుకోలేవని ఊరుకున్నాం. నేర్చుకోపోయినా ఏ పాట అయినా సరే ఒక్కసారి ఇంటే చాలు గొప్పగా పాడేస్తానండి అమ్మాయి గారు. సరే, ఇక కట్న కానుకల విషయాలు మాట్లాడుకుందాం అన్నయ్య గారు. ఏమీ చెప్పేనా? మా అబ్బాయికి ఆమదాల వలస నుంచి ఓ సంబంధం వచ్చిందండి. వారు 20,000 రూపాయలు, వెండి చెంబు, కొత్త సైకిల్ ఇస్తామన్నారు. ఆ అమ్మాయిని చేసుకోనా? కోతిలా ఉంది. తప్పు నాయన, అలా అనకూడదు. నేను చేసుకోవాలా? 15,000 ఇస్తా ఉంటూ బోల్డ్ సంబంధాలు వచ్చాయండి. మన సంగతి చెప్తే నేనంత తూగలేనమ్మా. మాస్టరీ చేసి రిటైర్ అయ్యి ఉన్నవాడిని. తాతల ఆస్తుల్లో తండ్రులు అప్పులు పోగా మిగిలిన దాంతో గుట్టుగా నెట్టుకొస్తున్నాను. అసలు విషయం చెప్తున్నాను, ఈ ఇంటి మీద కూడా అప్పుందమ్మా. అది పోను ఏ 5-6 వేలో చేతికి రావచ్చు. కావాలంటే అదంతా ఇచ్చేస్తాను. నాకొక్క రూపాయి అక్కర్లేదమ్మా. నా దగ్గర చదువుకొని మంచి స్థితిలో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఎవరి దగ్గరైనా పద్దులు రాసుకొని బ్రతికేయగలను. అంతకు మించి ఇచ్చుకోవడం నాకు అశక్యమైన పనమ్మా. 5,000? సరే పదండి. 5,000? సరే పదరా. ఇంకో మాట మాట్లాడదాం నాన్న. ఏమిటా మాట్లాడేది? 5,000 కట్నానికి తూతు మంత్రం పెళ్లికి మనకేం కర్మ పట్టింది? రాపదా. వస్తామండి. పట్నం వచ్చినప్పుడు ఎప్పుడైనా మా ఇంటికి దయచేయండి. ముత్యాలమ్మ గుడి పక్క సందులో. పదండి, రారా. ఇంకొకసారి ఆలోచించండి అమ్మా. అడిగట్టింటో బంగారం పడ్డద్దమ్మా. పుట్టినింట పండిందిగా పుట్టడు బంగారం. రారా. అయ్యగారు, తమరేం బాధపడకండి. వీళ్ళు కాకపోతే వీళ్ళు బాబు లాంటి సంబంధాలు తెద్దాం. ఏదో లేదో ఊరుకోరా, తప్పు మనది. కట్నం ఇచ్చుకోవడానికి తాహత్తు లేని వాడికి ఆడపిల్లకి తండ్రి అయ్యే అర్హత లేదురా. అమ్మాయి గారు, మీరు ఇదే మనసులో పెట్టుకోకండి. అసలు నాకు ఆ పెళ్లి కొడుకే నచ్చలేదండి. ఎదవ సిప్ప మొహం ఆడును. అసలు ఆడికి కావాల్సిన మొగుడు కానీ పెళ్ళం కాదండి. మీరెట్టా చూస్తా ఉండండి. రేపు ఈ పాటికల్లా ఏ క్లాస్ నంబర్ 1 పెళ్లి కొడుకు నేనెట్టుకోతా. అది అవసరం అంటావా? అవసరం ఏంటండి? అమ్మోరు లాంటి మడిసిని చేసుకుంటా కట్నం కావాలంటారు శీలరాజులు. అసలు మీరు అలా గడపతో ఎదురుతో ఆలకలేదండి. కట్నం అవడానికి గొప్ప మడిసి నేను తెస్తా చూస్తా ఉండండి. అది నీ వల్లకాని పనిరారంగా. మన దేశంలో పాతుపోయిన దురాచారాల్లో ఈ వరకట్నం ఒకటి. మీసాలు మొలిచే మూతుంటే చాలు, కోటిలాంటి పెళ్లి కొడుకైనా కోటి కోరికలు కోరుకుంటాడు. మన పిల్లలకు అప్పచెప్తా ఇంకా ఎదురు డబ్బు ఇవ్వడం ఏంటండి? ఇది వరకు పెళ్లి కొడుకే పెళ్లి కూతురు తండ్రికి డబ్బిచ్చి పిల్లను కొనుక్కునేవాడు రా. దాన్ని కన్యాశుల్కం అనేవారు. రాను రాను కన్యాశుల్కం పోయి ఇదిగో ఈ వరకట్నం వచ్చింది. మీ ఎరుకలో కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకునే మనిషి ఎవరు లేరండి? అటువంటి మహానుభావుడు ఎవరైనా ఎదురైతే కాళ్ళకి నమస్కరించి నా కూతురికి చేసుకుంటాను రా. నేను ఇప్పుడు నువ్వు చెప్తున్న వరకట్న బాధితుడిని. ఆ మహమ్మారిని అంతం చెయ్యాలంటే నీలాంటి ఏ ఒక్కడి వల్ల కాదురా. యువకులందరూ ఒక్కటై తిరగబడాలి. ఆడపిల్లలందరూ అమ్ముడిపోయే మగాడక్కర్లేదని ఎదురు తిరగాలి. ఆ రోజు ఎప్పుడు వస్తుందో మరి. పదవేధవా, ఎన్నాళ్ళని తప్పించుకు తిరుగుతారా? నా బాకీ తెచ్చకుండా తీసుకునేప్పుడు నవ్వుతో తీసుకుంటారు, ఇవ్వచ్చేపటికి ఏడుస్తారు. హలో అమ్మో, ఇప్పుడే వేడి వేడిగా రా సంచిలో పెట్టబోతున్నాను. నువ్వు ఎదురయ్యావు. నీ మొహమ్మడ అదృష్టవంతుడు వాయి. ఇదిగో బ్రహ్మాండమైన కవిత్వం. మెల్లగా వీస్తోంది పిల్లగాలి, మెల్లగా నీ మొహమ్మడ బ్రహ్మాండ కవిత్వం. నీ మొహమ్మండ బాకీదారుడు బాగా ఏమిటి కళ్యాణ్ రాగం విను. నీకు రాగం. అమ్మా, అమ్మాయి గారికి ఈసారి వచ్చే సంబంధం కుదిరితే నీ గుడి చుట్టూ 100 పొలదండాలు ఎట్టుకుంటానమ్మా. ఓచో స్టింగర్ బుచ్చి, ఇట్టా వచ్చావేంటే? గుడి బడి మన ఒంటికి సరిపడవు కదా.
శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. నా ఊరి బుగ్గలో ఊరిస్తున్నా పులకవు పలకవు ఏమిటని ఊరెల గారెల బొగ్గుల బుగ్గల రుచులు పడవు నాకందుకనే చక్కిలి గింతలు పెడుతున్నా నువ్వు కిక్కురు మనవో ఎందుకని చక్కిలి గింతలు పెడుతున్నా నువ్వు కిక్కురు మనవో ఎందుకని ఉక్కిరి బిక్కిరి చేయకు తల్లి ఉక్కిరి బిక్కిరి చేయకు తల్లి పోనివు నన్ను తప్పుకొని పోనివు నన్ను తప్పుకొని. ముద్దుల గుమ్మ ముద్దెడుతుండే వద్దంటావు ఎందుకని పిచ్చిదానిలా ఇచ్చే ముద్దు చచ్చే చేదే అందుకని. ఓ ఎత్త నా ఎత్త ఓ ఎత్త నా ఎత్త మెత్త మనసు మేనత్త గోడ దాటొత్త నీ కోడలైపోతా నా బావ తల్లి నా అబ్బ తల్లి నా బావ తల్లి అబ్బ తల్లి కొడుకుతోను చెప్పు మళ్ళీ నీ కొడుకుతోను చెప్పు మళ్ళీ. ఆహు 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 ఆ కోడల కోడల కొడుకు పెళ్ళమ్మా ఓయమ్మ ఆహు 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 ఆ కొడుకు నిత్తాలేవే మనవాడుకోవే బుల్లెమ్మ ఆహు 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 కొడుకునిస్తానంటే చెల్లెమ్మో ఈ కుండ దింపితే ఒడ్డమ్మో కొడుకుని అన్నా ఇంటికి కూడా తెచ్చుకున్నావు అన్నమాట. వాన వస్తుంది వరద వస్తుంది కొట్టు ఉంటది ఉండకపోద్ది కట్టకాలంలో పనికి వస్తుందని కూసింద దాసు రంగడితో చెప్పి ఆ 3 ముళ్ళు వేయించేసి కోడలా అని ఒక్కసారి పిలిచే చాలు నా బాధ్యత తీరిపోద్ది. కాదంటావా నేను లడి నలుగురిని పిలుచుకో. చచ్చా, అదే మాట ఇవాళ రంగడితో గట్టిగా మాట్లాడతాలే లేగు నువ్వు. ఉట్టినే మాట్లాడటం కాదే ఎట్టగా ఒప్పించాను చూడు 5,000 ఇస్తాను. మావా ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నా రా రా. 5,000 ఇటీ మావా గంగని తీసుకుంటాను. అరే రంగా మా గంగని మనవాడతానని అమ్మోళ్ళ ముందు ప్రమాణం చేయి ఈ డబ్బు ఇచ్చేస్తా. సత్య ప్రమాణకంగా చెప్తున్నాను గంగని నేను చేసుకుంటాను. ఏంటి నిజమే? దండాలు బాబు గారు. ఎవరు? దండాలమ్మా నేను రంగణ్ణి. చలపతి మాటారు గారు ఇంటికాడ తమన్నాను చూశారు. మనం వస్తుంటే ఎదురొచ్చాడమ్మా. హాయ్. ఇటొచ్చావేమిటి? అమ్మతో గత పనుండి చెప్పు. అమ్మాయి గారి సంబంధం మీరు చేసుకోండి అన్నారంట. అది కుదరదులేవయ్యా, మరీ 10,000 ఇస్తా అన్నాడు. తమరు 15 అడిగారు నిన్నాను. వీలు పడదన్నాడు కదా ఆయన. మా అమ్మాయి గారు మీకు నచ్చారా బాబు గారు? మనిషి బాగానే ఉంది, కట్నం కుదరలేదు కదా. తమరేమనుకోపోతే ఆ మిగతా 5,000 నేను ఇస్తానమ్మా. తమరు అయ్య గారి కాడ 10,000 తీసుకుంటారు కానీ ఇదిగో డబ్బు కూడా తెచ్చారు. నీకు వాళ్ళకి ఏమిటి సంబంధం? అయ్యగారు నాకు దేవుడితో సమానం బాబు గారు. ఆయన తలుసుకుని దండం పెట్టి నేను ఏ పని మొదలెట్టినా అది జరిగిపోద్దన్న నమ్మకం. అచ్చరం ముక్కరనేదో అని పిల్లలకి చదువు చెప్పి అయ్యగారు అంటే చిన్నతనం నుంచి నాకు ఎంతో ఇష్టం. అట్టంటే అయ్యగారు కళ్ళంట నీళ్ళు చూడలేకపోయాను. బాబు గారు మీకు దండం పెడతాను. అమ్మా అమ్మాయి గారు చాలా మంచి మనిషి అమ్మా. మీరు సంబంధం ఒప్పుకోండి అమ్మా. ఏటా సప్పట్లు ఏటా నవ్వులు పిల్లరాక్షసులా ఒళ్ళు పెంచేసి రాళ్ళేసి కొడతారంట్రా. ఈ కట్లోడు తీనండి మీ ఈపుల మీద కనక తప్పట్లు వాయించేస్తారు. అమ్మా
గంగా ఒకసారి కట్లెప్పవే. ఇప్పితే పరిగెత్తుకెళ్ళి ఇప్పసారా తాగొద్దామనా? ఎర్రేసి కలిసి ఉంటే ఇలా కూరైతే జాగ్రత్త. గంగా ఈ దారబంధానికి ఇట్ట కట్టి పడేస్తే వరండాలో నిలబెట్టిన పెద్ద ఫోటోలాగా ఆగబడుతున్నారు అసహ్యంగా. వెనకాల వెంకటేశ్వరుడు బుద్ధి లేదు, ఇట్ట కట్టడం పాపే. చూడగా అందరు నన్ను చూసి ఎంటర్ అవుతున్నారు. చూడవే ఈదిలో వాళ్ళు చూసి నవ్వితే నీకు బుద్ధి వస్తుందనే ఇది కట్టేశా. గంగమ్మ తల్లి ఒక్కసారి చెప్పవే, ఆ ఉట్టుకెళ్ళాలా? నోర్మయ్యేసా నీ ఆశ నాకు తెలవా? మాట్లాడుకుని పడుండు. నాయన సంచార దేవుడు దేవుడా దేవుడు చెల్లెమ్మా చెల్లెమ్మా ఏటి కడుపు చెప్పే ఇదో యాసమేమో ఆడిపోతాడు చెప్పవే. తలగా అయిపోతే చూసావా ఎట్టా తురుమన్నాడు? మేలు తిరిగిపోతా అంటే నిజమే అనుకున్నాను. ఎంత నాటకం ఆడాడు. అయ్యగారు వస్తున్నారు. దండాలండి అయ్యా, దయచేయండి. రంగడు ఉన్నాడా వీరమ్మ? ఉన్నాడండి అయ్యా, లోనకు దయచేయండి. రంగా కూర్చోండి. ఏం గంగా, ఎప్పుడే నీ పెళ్లి? మా బావ ఒప్పుకున్నప్పుడండి. తమరంటే ఆడికి మా సడ్డ గౌరవం. నా గురించి తమరు కూడా ఆడికి చెప్తే. దండాలండే, తమరొచ్చారేటి? కబురెడితే నేనే వచ్చేవాడు కదండే. ఇదిగోనండి అయ్యా. ఏమిటది? సల్లా 6 మన ఇంట్లో తాతారేటి? వెళ్ళిపో. ఇటు ఇవ్వమ్మా. మేము చల్ల చేసుకునే కుండలు కుమ్మరి చేసినవేంట్రా? పెళ్లి వారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందిరా. 15,000కి తగ్గితే మా వల్ల కాదని వెళ్ళారా? అబ్బాయికి పిల్ల బాగా నచ్చిందట, 10 అయినా పర్వాలేదని రాశారా. అట్టగండే మనుషుల్లోనూ దేవుళ్ళు ఉంటారా? 5,000 కట్టం తగ్గించారంటే వాళ్ళెంత మంచివాళ్ళు. చేతులెత్తి దండం పెట్టాలి. దీంతో 100 పూర్తవుతారా రంగా? కళ్ళు తిరుగుతుంటే ఓ క్షణం ఆగు. అమ్మాయి గారు, మీకు పెళ్లి కుదిరితే ఎట్టా? అమ్మూరుకు మొక్కున్నాను అమ్మాయి గారు. నేను ఈ పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమా? భలేవారండి, అలా మెల్లిగంటారేమిటి? బోలెట్టం పెళ్లి కొడుకు పారిన గాసులా మిసమిసలాడిపోతున్నాడు అమ్మాయి గారు. అసలు మీరిద్దరట పక్క పక్క నిలబడితే రాములూరు సీతం తల్లిలా ఉండరు. నన్ను ఈ పెళ్లికి ఒప్పుకోమని నువ్వు మనస్ఫూర్తిగా చెప్తున్నావా? ఒప్పుకోకపోతే నా మీద ఒట్టే అమ్మాయి గారు. మధ్యలో మీరేం తిరగాసి పెట్టకండి. అవతల మన ఇద్దరు పెళ్లికి లగ్గాలు ఎట్టేస్తుంటే మీరట. మన ఇద్దరి పెళ్లికా? అయ్యో చెప్పేశానా? మీతో కాసిన తీరుపడిగా నా మనసులో మాట చెప్పుకోవాలని నిన్నటి నుంచి అనుకుంటున్నాను అమ్మాయి గారు. నువ్వు అనుకుంటున్నావా? ఏమిటది? మా గంగతో నా పెళ్లి కుదిరిపోయింది అమ్మాయి గారు. అసలు నేను మా అమ్మ కడుపులో, అది మా అత్త కడుపులో ఉన్నప్పుడే మా ఇద్దరికి మా వాళ్ళు పెళ్లి చేశారు అమ్మాయి గారు. నేను పెళ్లి చేసుకుని పొమ్మని దాన్ని ఏడిపిస్తుంటాను కానీ అదంటే చిన్నప్పటి నాకు చాలా ఇష్టం అమ్మాయి గారు. అన్నట్టు అమ్మాయి గారు, మీ పెళ్లికి 2 రోజుల ముందే మా పెళ్లి జరిగిపోతుంది. అదేమిటమ్మాయి గారు? గంగం చేసుకుంటున్నావా? బాగుంది రంగా, అదృష్టవంతురాలు. రేపు గంగ భర్తగా నన్ను గోదావరి దాటించి అత్తవారింటికి చేరుస్తావన్నమాట. బాగుంది రంగా. ఇంకా చాలేగా నీ మొహమండా, లోపలికి వెళ్ళి మంచిని పట్టరా. రేయ్ మంచినీళ్ళు, రేయ్ మంచినీళ్ళు, రేయ్ మంచినీళ్ళు పట్రా. చంపేస్తున్నారు నీ మొహమండా. హలో హలోనా పారిపోయేది తమాషాగా ఉంది ఏమిటి? లోపలికెళ్ళి బల్ల పట్టరా. ఇది కాదు, బల్ల బల్ల. నీ మొహమండా, ఈ చెవిటి పీలుగుతో చస్తున్నాను అనుకోక ఇష్టయా? ఎవిటోడు కాబట్టి తమ కాడి ఇన్నేళ్ళుగా బతికొండగలిగాడు బాబు. కూర్చో. ఏమిటి? ఏం లేదు, నిలబడే ఉంటా. నీ మొహమండా, గొప్ప యోగ జాతకుడు నువ్వు. ఒక మహత్తరమైన పాట పుట్టిన క్షణంలో ఎదురయ్యావు.
పిల్లర్ రాగం చాపుతాళం 4:30. తుపాకీలో ఏముంటుంది, ఇది హీరో పడతాడు. గుండుంటుంది, ఇది హీరోయిన్. జుట్టు గొరిగితే ఏమవుతుంది, గుండవుతుంది. గుండు చెంబులోంచి చెంబు తీస్తే ఏం మిగులుతుంది, గుండు మిగులుతుంది. బాబా ఈ గుండుగోలు నాకు ఎందుకండి, బండోడిని చక్కటి పెద్ద ముత్తైదుల కాడికి వెళ్ళి బొచ్చు కొరిగితే ఏటవుతుంది అని పాడి చూడండి, అప్పుడు మీకు గుండవుతుంది. అలా నలుగురికి వినిపిద్దామనే నా ప్రయత్నం అయి నీ మొహమండ. పాట ఇప్పుడే కదా పుట్టింది, ఇక వినిపిస్తా. మరో 3 చరణాలు ఉన్నాయి, విను. మందు గుండులోంచి మందు తీస్తే ఏముంటుంది, గుండుంటుంది. ఎక్కడికి వెళ్ళిపోతున్నా నీ మొహమండ? కడుపులో దేవుతోందండి బాబు, వాంతి వచ్చేటట్టుంది. డ్యూటీ ఎక్కడానికి చేతిలో చెల్లన్నాక ప్రాణాలకి తెగించి మరీ తమన్నా అప్పు అడుగుదామని వచ్చాను. ఇంకా భరించలేనండి బాబు, వస్తా. ఆగు ఆగు, నన్ను పడగడానికి నీకంత మొహమాటం ఏంటా నీ మొహమండ? నీ కూతురు పెళ్లి చేస్తావట ఏంటి? చిత్తం మా రంగడేసి చేసుకుంటున్నాడు బాబు. ఆ పెళ్లిలో నా కవితా గానం పెట్టిస్తానని నువ్వు మాటిస్తే నీ మొహమ్మండ అప్పు కదరా, అచ్చంగా ఇస్తాను 100. ఏమిటి? చిత్తం కానీ పెళ్లికి వచ్చిన వాళ్ళు సాగు చూడటం ఏం బాగుంటుందండి. అశుభం పలకరా నీ మొహమ్మండ. ఆలోచించుకో, పెళ్లిలో వధూవరునికి పంచరత్నాలు సమర్పిస్తానో, కావాలంటే పెళ్లి నాడు మరో 100 ఇస్తా. ఏమిటి? అట్టాగానండి బాబు, డ్యూటీ ఎక్కకపోతే ఫ్యాన్ జిల్లాచిపోతాను, డబ్బులు ఇచ్చేయండి. ఇందా 100 నీ మొహమ్మండ. పెళ్లిలో ఒక ఊపు ఊపుతాను చూడు. ఏంటి? సోదర సోదరిమణులారా, మీ మొహమండ, ఈవేళ మీ జీవితంలో ఏంటి ఓ మరుపురాని సుదినం. మా తద్దినం మైక్ అందుకుంటే ఇడికి మైకం అవుతుందిరా. బాకీదారులు వీడి కవిత్వం విని డబ్బు చేసి వస్తే నేనైపోతాను రా నాయన. అది ఆపేసి దిగా, ఇక మాట్లాడడానికి లేదా? నోరు మూయండి మీ మొహమండ. నేను కిష్టిగాడికి 200 ఇచ్చి అవకాశాన్ని కొనుక్కున్నాను. ఏంటి? అయ్యా అమ్మా మీ మొహమండ, దయచేసి అందరూ సావధానంగా వినండి. నేను వధూవరులకి అమూల్యమైన పంచరత్నాలను చేస్తున్నాను. ఏంటి? ఓం శ్రీరస్తు శుభమస్తు శ్రీ కల్లుముంత కిట్టయ్య కుమార్తె చీసౌ గంగై గంభాస కందుల వీరమ్మ కుమారుడు చీ రంగడికిచ్చి వివాహము జరిపించుతున్న శుభ సందర్భమున మేక శుభాశీస్సులతో సమర్పించుతున్న పంచరత్నావళి. రంగ పెళ్లి కొడుకు, గంగ పెళ్లి కూతురు, కిష్టిగాడు గంగ తండ్రి, వీరమ్మ రంగ తల్లి. ఇక మున్ముందు కిష్టిగాడు రంగ మామ, వీరమ్మ గంగ అత్త. గంగని సింగరించి రంగకి జత గలిపారు, రంగని రంగరించి గంగలో కలిపారు. ఆహా, ఇహ రంగ రంగ కాడు గంగ, ఇహ గంగ గంగ కాదు రంగ. ఎడి? రంగ రంగైనా గంగ గంగైనా, రంగ గంగైనా గంగ రంగైనా, రంగే గంగ గంగే రంగ. ఎడి? ఈ రంగ గంగను ములుగంగ, ఆ గంగ రంగను కలవంగ. రంగ రావాలి చిన్ని రంగడు ఉంగ ఉంగ అంటూ దొంగ దొంగ. యాంప్లిఫైర్ పేలినట్టుంది లోన. రే, రేపటి పేపర్లో పడుద్ది, పెళ్లింట్లో అందరూ మెదరబాబు జబ్బు గురేసి వచ్చారని. న్యూసెన్స్ అయిపోయాడు రా సన్యాసి. కాస్త ధైర్యం చేసి ఎవరు చూడకుండా మర్డర్ చేసి పారేస్తాం. మీకేనా అభ్యంతరమా? అభ్యంతరమా? ఈ ఊళ్ళో నీ శిలా విగ్రహం పెట్టుకుంటాను ఆయన. మా సంతోడు ఎలా దడుచుకుని ఉంటాడు రా. సత్య సావుచ్చి పడింది వీడితోటి. మీరంతా వింటానంటే నేను ఉపాయం చెబుతానారా? చెప్పండి బాబు. చెప్పండి. కర్రా విరక్కుండా పాము చావకుండా ఉండే ఉపాయం. ఇలాంటి మెదగాళ్ళకి ఘన సన్మానం చేసి ఒక్కసారి బిరుదులోవి ఇస్తే కళ్ళు తలకెక్కుతాయి, ఏ గోతులో పడి చేస్తారు. అయితే సన్మానం చేసేద్దాం, తలకు 100 ఖర్చైనా సరే. ఓ
ఊరి భద్రత కోసం పని చేసేలా ఎరా అంతే అంతే. మా తాత జమీందారు కదా, దర్జాకో ఏనుగు అనిపించాడు. ఇప్పుడు జమీందారీ పోయినా ఆ ఏనుగు పోయింది కాదు, మేపలేక చస్తున్నా దాన్ని. ఈ విధవ గజారోహణం చేయించి ఆ ఏనుగుని బహుమానంగా ఇచ్చామంటే మేపలేక చస్తాడు కుంక. శబాసం, మా బాగానే ఉంది ఆవిడ. అన్నట్టు మరో విషయం రోయ్, కాకినాడలో వీళ్ళలాగే మహా ఇష్టంగా మెదడు తినే మొగాడు ఒకడున్నాడు. వాడు పుట్టగానే కవిత్వం చెప్పడం మొదలైతే మంత్రసాని మెదడు వాడి చచ్చిపోయింది. వాడిని ప్రయోగిద్దాం వీడి మీద, చచ్చురుకుంటాడు. బాబు ఆ పని చేయ బాబు, ఊరు సుఖపడుద్ది. అడుగు వస్తున్నాడు, పడుకుంటారా. అలా పారిపోతారేమిటి మీ మొహాలు మండ? హలో ఏమిటి మీ మొహాలు మండ ఇక్కడ సభ చేశారు? అదే బాబా, నీ కవిత్వం విన్నాం, పేపర్ వాసన వచ్చి కాదు చల్లగాలి పిలిచిపోదాం అని అనుకోకున్నాం. మేమంతా కలిసి మీకు బ్రహ్మాండమైన సన్మానం చేయించాలనుకుంటున్నాం. నీ మొహాలు మండ ఏమిటి? నాకే సన్మానమే. బాగుంది. హాయ్, తమను ఏనుగు కింద పడేసి చచ్చా ఏనుగు మీద ఎక్కించి శభాష్. ఊళ్ళో తిప్పి ఆ ఏనుగుని తమకే బహుమానం ఇవ్వాలనుకుంటున్నాం అయ్యా. ఏమిటి గజారోహణము గజ మీరెవ్వరూ ఒక్క క్షణం కూర్చున్నట్లేదు. పెళ్లి దగ్గరకు వచ్చేస్తుంది కదా అయ్యగారు, బోల్డ్ పనులు మిగిలిపోయాయి. బలం కంటే బలగం ముఖ్యమైందని, అర్ధబలం కంటే అంగబలం విలువైందని ఇందుకే అంటారమ్మా. మీరందరూ ఇన్ని విధాల ఆదుకోకపోతే నేనొక్కడిని ఈ పెళ్లి చేయించగలిగేవాణ్ణి కానమ్మా. ఓహో ఓ కన్యాగరిష్టే వనపాదయో ఇదం వాం పాద్యం నమో సంతాయ కన్యాం కనకసంపన్నాం కనకావరణేస్తుతాం భాస్యానువిత్తనే తుభ్యం బ్రహ్మలోకే దిగేజా కన్యాదానమహోత్తస్తు ముహూర్తోస్తు ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతే ధ్రువం భగింద్రక్షాక్షరాక్షన్నారయతాం ధ్రువం అయం ముహూర్తస్తు ముహూర్తోస్తు ముహూర్తమస్తోదు ప్రతిష్టమస్తో మాంగళ్యదేవతాయై నమః ధ్యాయామి ఆవాహయామి ఆదివాద్దో కృతాన్నప్యామి మాంగళ్యం సంతుదానేన వజీర్వాయేన కంఠే బధ్నామి సుభగే పంచే వచరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తోస్తు. హలో, నన్ను వదలండి మిత్రులారా, మీ మొహాలు మండ. ఈ పెళ్లిని కూడా వాడుకుంటా ఏమిటి, గొంతు విప్పి పాడుకుంటా. పెళ్ళోరు తెలుసుకుంటారు, ఊరుకోండి బాబు, పదండి. నన్ను వదలండి మిత్రులారా, మీ మొహాలు మండ. ఈ బండినే వేదికగా వాడుకుంటా, నా గుండెతో పాడుకుంటా. చూడండి మేఘ్ గారు, మీ ఘన సన్మానం చేయబోతున్నాం కదా మేము. అవును, మగ సరస్వతి దేవిని సత్కరించబోతున్నారు మీ మొహాలు మండ. అదృష్టవంతులా. అందుకని ఆ సన్మానం అయ్యేదాకా మీరు ఇలా చిత్తకాటి కుక్కలా ఇలా అంటున్నాను ఏమనుకోవద్దు. కుక్క అంటే భైరవుడు. అలా కానీ కాళభైరవుడు ఏమిటి మహానుభావుడు మీ మొహాలు మండ. మండినా సరే మీరు ఇలా ప్రతి పందిట్లోకి ప్రతి పెళ్లిలోకి వచ్చి అలర్ట్ చేయకూడదు, అవి శుభకార్యాలు కదా పాపం. ఈ మొహాలు మండ, ఇంతవరకు నేను తెలుగులో అద్భుతమైన రచనలు చేశానా? ఇక ఇప్పుడు కాళిదాసుని దెబ్బ కొట్టేలా ఏమిటి ఈ పెళ్లి కోసం సంస్కృతంలో ఒక ప్రత్యేక రచన చేశా మీ మొహాలు మండ. తెలుగు ఏంటనే ఎక్కిళ్ళొస్తాయి, ఇంక ఈ భాష అంటే ఏడిపోతుందేమో. అలా కానీ మలయ మార్తలాగం ఆత్యాళం 2:30. దురదం గోకడం చైవ ఏమిటి దురదం గోకడం చైవ ప్రస్తుతం సుఖమే తథా తర్వాత మంట మాప్నోటి అలాగే ఇచ్చేవ దురద లక్షణం. ఊరుకోండి, శుభాన్ని పెళ్లి జరుగుతా ఉంటే దురదా గజ్జి తామరా మీద పాటలేటండి. ఎంత అవివేకివిరాని మొహమంట. ఇక్కడ కవి హృదయం పట్టుకోలేకపోయావు. దురద పుడితే గోకినప్పుడుండే తాత్కాలికమైన హాయిని ఏమిటి ఈ దంపతులు జీవితాంతం అనుభవించాలని నా కోరిక మీ మొహాలు మండ. ఆహా, ఇంతటి నికృష్టపు దరిద్ర పోలిక ప్రపంచంలో ఏ కవికి సాధ్యపడదు మహానుభావ. కానీ దీర్ఘ సుమంగళి పాప. లేమ్మా, బిడ్డ పాపలతో కలకల్లాడుతూ నూరేళ్లు చల్లగా బతుకమ్మా. ఇక వెళదామా?
రామ్మా వెళ్ళొస్తాం అన్నయ్య గారు. వస్తామమ్మా. వెళ్ళొస్తాను నాన్న. మంచిదమ్మా. అత్తయ్య రామ్మా. గంగా మమ్మల్ని మర్చిపోకండి అమ్మాయి గారు. మావిడేకు శుభానే అలకానండి మీ మొహమండ. చూతపత్రం శుభకరం. శబాష్. ఏమిటి శాస్త్రి గారు రండి. తమ పేరు? మేక. మేకానామధీరస్య యజమానస్య పితృపితామహ ప్రపితామహానాం అక్షయతృక్షర్థం హిరణ్యగాజో వాసో తాంబూలం తుభ్యమహం సంప్రతతే నమః. ఇవేమో తద్దిన మంత్రాలా వినిపిస్తున్నాయి మీ మొహమండ. తద్దిన పెట్టినట్టే తమ సన్మాన దినం ఏడాదికోసారి మేము కూడా ఎట్టుకోవాలి. అలాగని పితృదేవత ప్రార్థన శుభ సూచిక మీ మొహమండ. కానివ్వండి. నమస్కారం చేసుకోండి. ఆ తోపుడేమిటి మొహమండ? మామూలుగా తీసుకెళ్తారు, తోసుకెళ్తే పెసలుగా ఉంటుందని. మీ ఉత్సాహాన్ని మీ మొహమండ నేనెందుకు కదలాలి? పదండి. సహ వీర్యంకరవావహై తేజస్వినావధేతమస్మాద్విషావహై. ఓం నమస్తే అన్నయ్య గారు. శాంతి శాంతి. రండమ్మా. మంగళార్. శబాష్. ఉండాలి. అంతా శాస్త్ర ప్రకారం జరుగుతోంది మీ మొహమండ. మందు సర్పారాధన శుభ సూచికం మీ మొహమండ. ఆపండి ఆపండి. సోదరమణులారా, నేను గోదావరి అవతల కట్టువాడిని మీకు తెలుసు. నేను ఈ ఊరి వ్యాపారస్తులకు సరసమైన వడ్డీకి అప్పులిస్తూ ఉంటాను. సాధారణంగా అప్పిచ్చిన వాడిని చూసి జనం భయపడతారు. కానీ ఈ ఊళ్ళో నా శక్తి కంటే ఓ వ్యక్తి యొక్క విద్య జనాన్ని భయపెడుతోందని తెలుసుకున్నాను. ఆ మహానుభావుడు శ్రీ మేకగారు. శబాష్. శ్రీ మేకగారు మన ఊళ్ళో పుట్టడం మన దౌర్భాగ్యం, మన కర్మ. ఇదే ఈయన ఏ అమెరికాలోనూ పుట్టుంటే అక్కడి జనం వీరిని ఈ పాటికి ఉరి తీసి తమ భక్తి ప్రపత్తులను తెలుపుకుని ఉండేవారు. శబాష్. ఇప్పుడు దృశ్యాలువా కప్పుట. సన్మాన పత్రం మీ మొహం మండ. చండాల మనస్కుడు శ్రీ మేక గారికి మా ఊరి జనం సమర్పించుకున్న సత్కార పత్రం. శబాష్. మేక, మీరు మేకే కాదు ఊక ఊహా కవి. శబాష్. మీరు ఓకే కాదు పేక పేదల కవి. పేకే కాదు బాక బాధా కవి. బాకాయే కాదు తోక తోడయ్యే కవి. తోకే కాదు కోక ఈ ఆలోచనల కవి. కోకే కాదు పాక పాటల కవి. ఆకే కాదు ఈ ఊరికే టీకా టీవీ దర్జా ఉన్న కవి. మీ మొహంలో వరాహమూర్తి, మీ శాఖలో భైరవమూర్తి ఉన్నారు. శబాష్. అందరూ దేవుళ్ళే. అందుకే గాడిదలు గౌరవిస్తాయి. మీరిలాగే ఏ ఏళ్ళు ప్రజలను తింటా బతకాలని కోరుకుంటా సన్మాన సంఘం. ఇప్పుడు కిరీటం పెట్టే కార్యక్రమం తీసుకురామా. తెత్తనాను రా. వెలిగించండి రా. బాగుందా మీ మాలమండ? సాగట్లా కొట్టదు కదా ఏమిటి? ఈ ఊళ్ళోని ఆవులు, గేదెలు, గాడిదలు, కుక్కలు ఇత్యాది సమస్త ప్రాణులు ఆయన వల్ల బాధింపడవి. అంచేత ఇంకా ఆయన దృష్టిలో పడిన ఓ ఏనుగుని ఆయనకి బహుకరిస్తున్నాం. ఏనుగంటే వినాయకుడు. శబాష్. విఘ్నేశ్వరుడు మహానుభావుడు. ఇప్పుడు గజారోహణం. మేక ఇప్పుడు ఏనుగు ఎక్కుతుంది. గట్టిగా పట్టుకోండి బాబు. జాగ్రత్త బాబు, జాగ్రత్త. ఏం పర్లేదు, పడకండి బాబు.
మహద్భాగ్యమైన మహారాజ యోగం. గజారోహణం చేసిన ఈ శుభ సందర్భాన జాతిని ఉద్దేశించి ఒక్కటి వినిపిస్తా. హంసధ్వని రాగం, రూపక తాళం 2:30. నాటికి విద్యకు కలిగిందొక గుర్తింపు, నే ఏనుగెక్కడం సొంపు, మహా సొంపు. ఏంటి ఇన్నాటికి నా మనసుకి శాంతి. బోల్ డబ్బు కొట్టుకున్నా నాట్లో ఇదైనా తాగనండి అయ్యా. నాకని చెప్పావా మా చంటోడికి? అట్టగా చెప్పా. ఈడెవడు చాలా విచిత్రంగా ఉన్నాడా? అమ్మయ్యా. వీరేంద్రాయ నమః. వై వీరేంద్రాయ నమః. చెయ్యి కాలేదు, పై ఇది కలవయా. ఇది కాస్త పట్టుకోండి బాబు. పట్టుకోను బాబు. పోనీ ఇక్కడ కాస్త గోకండి బాబు. క్షమించాలి, మీరు నన్ను అపార్థం చేసుకున్నట్టున్నారు. నేను అడుక్కునేవాడిని కాను. ఓ కవిని, సుకవిని. అయ్యి బాబు, ఇంకో కవి పదండ్రా, పారిపోదా. బాబు తమది కాకినాడా? చిత్తం. ఏమిటి బాబు, తమకేమైంది? క్షమించాలి, ఇలా సౌండ్లు గట్రా చేస్తున్నా నాకు అలవాటు. ఎంతవరకు చెప్పాను? ఆ సౌండ్ ఇచ్చారు, తర్వాత కానివ్వండి. అర్ధరాత్రి 12ంటికి శ్మశానంలో దీర్ఘ సుషుప్తిలోంచి బయటపడి ఒళ్ళు విరుచుకుంటూ లేచిన కాశ్మోరాని మా గురుదేవులు ఎండమూరి వీరేంద్రనాథ్ గారి తర్వాత అంత అందంగా వర్ణించగల ఏకైక కవి కుమారుణ్ణి, కాకినాడ వాసిని నేనే. తమ పేరు? క్షుర. చూరా, ఎస్, క్షుర. అడిగింది తమ పేరు, తమరు చేసే వృత్తి కాదు బాబు. చిత్తం, నా పేరే క్షుర. క్షుద్ర రచయిత, క్షుర అన్నమాట. అంచేత అందరూ ముద్దుగా నన్ను క్షురా క్షురా అని పిలుస్తూ ఉంటారు. ఆ పిలుపు వింటే నాకు శ్మశానం నడిబొడ్డున వెలిగిపోతున్న చితిమంటను చూసినంత ఆనందం కలుగుతుంది. చండుణ్ణి, కాలుణ్ణి, కాపాలని, రుద్రుణ్ణి కలిసినంత సంబరం కలుగుతుంది నాకు. వాళ్ళెవరు బాబు, మీ తోటి రచయితలా? చిత్తం కాదు. క్షుద్ర శక్తులు. ఓ వ్యక్తికి నేను కథ వినిపించాలని ఉత్తరం రాసి మరీ ఆహ్వానించారు. ఎవరా వ్యక్తి? తమరేనా? కాదు బాబు, నేను ఈయన అరాయించుకోలేను. మా ఊరు మొదలట్ట ఉన్నాడు, ఆడికి వినిపించాలా? అతను మీ ఊరి ముదరష్టమా? నేను ఆంధ్రదేశపు అదృష్టాన్ని. ఎవరా వ్యక్తి? మీరుటోయ్ మీ మొహాలమండ. ఎన్నాటికి ఓ వ్యక్తి ధైర్యంగా పేరు పెట్టి పిలవడం విన్నాను. ఏమిటి పేరు గట్ట ఉంది బాబు? అదే దాని మానది మేస్తోంది. మొత్తానికి బ్రహ్మాండమైన ఏనుగులు ఇచ్చారో మీ మొహాలమంట. ఈ ఏనుగు మీద పాట రాశా. కుంతలవరాలు రాగం, మిశ్ర చాపుతాళం 1:30. మేఘ్ గారు, మేము ఇప్పుడే భోజనం చేసి వచ్చాం. మీ కవిత్వం వినే అర్హత మాకు లేదు. చూడండి, వీరు క్షురగారని కాకినాడ నుంచి వచ్చారు మీ కవిత్వం వినడానికి. వీరికి వినిపించాలి. అలాకని నీ మొహమ్మంట. తమది కాకినాడ? చిత్తం. వీరేంద్రాయ నమః. ఏనుగు మీద పాట రాశానన్నాను కదా. కథల కుతూహల రాగం, రూపక తాళం 3:30. ఏనుగు 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 కన్ను చింతాకు, ఏనుగు తొండం చాంతాడు, ఏనుగు చెవులు చేటలు, ఏనుగు పెద్దది తోటలు. ఎలా ఉంది? చిత్తం బాగుంది. తమరు ఏనుగు గురించి చెప్పారా? ఇప్పుడు నేను పీనుగు గురించి చెబుతా. అలా కానీ నీ మొహమండ. మహాపీనుగు అని నేను రాసిన కొత్త నవలోని ఓ భాగం ఇది. శభాష్. వై వీరేంద్రాయ నమః. అది అర్ధరాత్రి. అర్ధరాత్రి మీద కూడా నేను పాట రాశాను, కావాలంటే వినిపిస్తాను. కపాలాల మధ్య నుంచి వీస్తున్న గాలి చేస్తున్న ధ్వని 1000 దెయ్యాల ఏడుపులా ఉంది. ఎక్కడో ఓ మూల పెటేల్ పెటేల్ మని పుర్రె పేలిన శబ్దం. దూరం నుంచి నక్కల ఊడలు పిశాచాల ఏనుల్లా వినిపిస్తున్నాయి. సగం కాలిన పీనుగు కుడి చెయ్యి బిర్ర బిగుసుకుని నిలబడింది. జబ్రక బబ్రా శ్మశానం నడిబొడ్డున యోగ సమాధిలో ఉన్నాడు. క్షిత్రి నిద్రలేపే కార్యక్రమంలో నిమగ్నుడై ఉన్నాడు. నిశ్శబ్దం, కటిక నిశ్శబ్దం. అలకని ఏమైంది నీకు? జబ్రక బబ్రా కేక వేశాడు. ఎట్లా కేక వేశాడు? ఆ అరుపు శ్మశానంలో మారుమోగింది. ఆ అరుపుకి పాతాళంలో పాతి పెట్టబడ్డ అస్థిపంజరాలు కదిలాయి. సగం కాలిన శవాలు లేచి కూర్చున్నాయి. ఆ శబ్ద తరంగాల తాకిడిని తట్టుకోలేక ఒంటరి నక్క పారిపోయింది. ఓర్ని మహమండ, ఒక్క నిమిషం. ఆ నక్కతో పాటు మ్యాక్ కూడా పారిపోయిందని రాసుకో, బాగుంటుంది. ఏమిటి? భలేవరే, అసలు ఇక్కడే బాగుంటుందండి. పాక్రా వస్తా అప్పుడు. పాక్రా ఎందుకు నువ్వు చాలు. ఎవడో అసలు పాక్రా వచ్చింది వదిలే అసలు కాలం అవుతుంది. ఎవడో నగ్గారు
అయ్యగారు మీకు ఈ ఉత్తరం వచ్చిందండి. ఆ అమ్మాయి గారి దగ్గర నుంచి అవసరం అండి. అవునరా, పూర్ణమ్మే రాసింది. కులాసాగా ఉన్నారండి? పూజ్యులైన నాన్నగారికి నమస్కరించి వ్రాయునది, ఉభయ కుశలోపరి. ఆ ఇంగ్లీష్ ముక్కకు అర్థమేంటండి? అది ఇంగ్లీష్ కాదురా, తెలుగే. నేనిక్కడ క్షేమంగా ఉన్నాను, మీరక్కడ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను అని. అలాగండి. మా అత్తగారు నన్ను కన్న బిడ్డలా చూసుకుంటున్నారు. మీ అల్లుడు గారికి నేనంటే పంచప్రాణాలు. మీకొక శుభవార్త. ఏంటంటే శుభవార్త? రే రంగా, పూర్ణమ్మ కడుపులో నలుసు పెరుగుతోందిరా. అయ్యో బాబాయ్, శుభవార్త అంటారేంటండి? మరి త్వరగా ఆపరేషన్ చేయించలేము. నీ మొహం, పూర్ణమ్మ అమ్మ కాబోతోందిరా. అట్టగా ఎదవన్ నల్స్ అంటే ఏరేగాడి కడుపులో రాలేదండి. అట్లాంటి జబ్బేమో అంటున్నానండి. అమ్మాయి గారు అమ్మగారు కాబోతున్నారనమాట. ఇంత వేళ్ళు, ఇంత ముక్కు, ఇంత నోరున్న బుజ్జమ్మాయి గారు పుట్టబోతున్నారనమాట. అయ్యగారు, బుజ్జమ్మాయి గారికి మన పెద్దమ్మ గారి పేరు పెట్టాలండి. అలాగేలేరా, మందులు అవి జాగ్రత్తగానే తీసుకుంటోందట. నా గురించి ఏమైనా రాశారేమో చూడండి. లేదురా. అదేంటండి, అమ్మాయి గారు నన్ను మర్చిపోయారంటారా? ఇదిగో చివర్ని రాసిందిరా. రంగణ్ణి అడిగినట్టు చెప్పండి, కాపురం ఎలా ఉంది. అదిగో చూసారా, అమ్మాయి గారు నన్ను మర్చిపోరండి, నాకు తెలుసు. ఏమి గంగా, ఏంటి చేశాను? ఏం లేవు పిన్ని, రాత్రి రంగడు చాలా పొద్దుపోయి ఇంటికి వచ్చినట్టున్నాడు. అవునక్క, పొరుగురు వెళ్ళొచ్చాడు. పెళ్ళై నెలే కదే అయింది, అప్పుడే మొగుడు ఆలస్యంగా ఇంటికి రావడం ఏంటి? ఎంత కాకపోతే రంగ నీతో అంత సఖ్యంగా ఉంటున్నట్లేడు, నిజమేనా గంగా? అంటే బానే ఉంటాడే, కొత్త నీరు కదా, మట్టి తేలుతుంది. మాట మార్చాలని ప్రయత్నించకే పెట్టి పిల్ల. ఓసారి నాకేసి చూడు, మల్లెపూలు ఎట్టుకున్నాను, తెల్ల చీర కట్టుకున్నాను. గాజులేసాడికి తెల్ల చెరికి సరిపడితే ఎర్రిమొహ. నా రెప్పలు వాలిపోతున్నాయి, నేను చూడలేను. పడుకో. మావా, పాలు నువ్వు తాగే. ఈ నేను తాగే కావు, తాగు మావా. ఇంతేనా? లే మావా. బా సంపేస్తున్నావే తెంగర బుచ్చి. ఏంటే కడుపులో అదోలా అవుతుంది. ఎవరి నవరాగమాలిక, ఎవరి నవరాగమాలిక, నా అంతరంగ నవరంగవల్లిక. ఎవరి నవరాగమాలిక, మాలిక వాసక సచ్చిక, వల్లిక స్వాధీన పతిక. ఎవరి నవరాగమాలిక. నీ నీల నయనాల బిడియాలు నిలిపేను మీనాల జాలు, నీ నీల నయనాల బిడియాలు నిలిపేను మీనాల జాలు. చుక్కల రథానికే కొలువు, నీ చెక్కిళ్ళ తారాడు చిరునవ్వు. ఆ పాదాల పారాణి అల్లికలు, ఓ
పరిచేను నాగమల్లికలు పరిచేను నాగమల్లికలు ఎవరి నవరాగమాలిక అంతరంగ నవరంగవల్లిక ఎవరి నవరాగమాలిక విడియాల మందార హారాలు నీ హృదయానికి ఉపహారాలు విడియాల మందార హారాలు చెల్లి చెక్కిలి హాసాల సేద్యాలు నీ ముద్దుకే నైవేద్యాలు నా పారాని పాదాల గమనాలు నీ పూజకై చేరు కమలాలు నీ పూజకై చేరు కమలాలు ఎవరి నవరాగమాలిక అంతరంగ నవరంగవల్లిక ఎవరి నవరాగమాలిక ఈ మాలిక అనురాగ మాలిక ఈ వల్లిక ఆనంద వల్లిక ఎవరి నవరాగమాలిక అయ్యా నువ్వెప్పుడొచ్చావు ఎప్పుడు వచ్చి నిన్ను దాటి లోనకి వెళ్ళి ఆడ ఒక్క బాతుంటే ఏడకొచ్చి కూకున్నా ఏం తప్ప మరి నన్ను లేపలేదే శా, 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 శా. కళ్ళు మూసుకున్న ఏ మనిషిని కళ్ళు తాగే ఏ గాడిద కొడుకు లేపకూడదు అది శాస్త్రం మావచ్చాడా ఆ సంగతి నాకేం తెలిసే మందోవే మందోవా అయ్యా ఇల్లు తాతున్నావేటి తెల్లగా ఆవుపడితే కళ్ళు అనుకున్నానే అగిపెట్టి ఆ? చివరి చొక్క తాగాక ఇప్పుడు తెలిసింది పాలని దూరంతా చెడింది నైట్ డ్యూటీ ఎక్కాల్సిందే అయ్యా నీకు కడుపులో అదోలా అనిపించడం లేదు ఆ, అనిపిస్తాంది ఏంటనిపిస్తుంది ఒకటి అనిపిస్తాంది ఏంటిది జారించి ఒకటి అవుద్దేమో అనిపిస్తాంది ఆ, అమ్మా అయ్యో ఇదిగోరా ఇందులో చీర పసుపు కుంకం ఉన్నాయి వాళ్ళ అమ్మే బ్రతికుంటే సూడిదలని అవని ముచ్చట్లు జరుపుకునేది ఏం చేస్తాం విధి లిఖితం అవి అమ్మాయికి ఆయ్ ఇంత క్రితం 2 సార్లు పట్టణానికి వెళ్ళినప్పుడు అమ్మాయి గారిని చూడడానికి కుదరలేదు కదండి. ఓసారి ఆడబడిసి కట్టుకు వెళ్ళారు, ఇంకోసారి ఆసుపత్రికి వెళ్ళారు. ఈసారి ఒక రోజు నేనే సరే అమ్మాయి గారిని చూసి మరి వస్తానండి. మంచిది. అమ్మాయి గారు దండాలమ్మ గారు, అమ్మాయి గారు ఉన్నారండి? ఉండకేం చేస్తుంది నాయన? ఉడాయిస్తుందా? ఉండొస్తుంది. అమ్మాయి గారు అలా ఉన్నారేంటి అమ్మాయి గారు? ఎలా ఉన్నాను? బాగానే ఉన్నానుగా. ఒంట్లో బాగుండలేదండి? ఎప్పుడొచ్చావు? మధ్యాహ్నాలు వచ్చాను అమ్మాయి గారు. తమరు ఏదోగా ఉన్నారు. తమ అత్తమ్మ గారు అయ్యగారు మిమ్మల్ని బాగా చూసుకుంటాను అమ్మాయి గారు. చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. నేల మీద నడవనివ్వడం లేదు. అయ్యగారు తమరికి ఇది ఇవ్వమన్నారు అమ్మాయి గారు. నాన్నగారు కులాసానా? ఆయ్ చీకటి పడుతోంది, ఇక నువ్వు వెళ్ళు. అయ్యగారు లేరండి? ఇప్పుడు వచ్చేస్తారు, నువ్వు బయలుదేరు. ఇప్పుడు వస్తారన్నారు కదండి, కాసేపు ఉండి చూసి ఆడతాను. ఇప్పుడంటే ఇప్పుడే రారు. ఇవాళ కాస్త ఆలస్యమే అవ్వచ్చు. మళ్ళీ చివరపడ వెళ్ళిపోతుందేమో. నువ్వు వెళ్ళు రంగా. ఉంటాను.
ఉంటాను ప్రభా. ఓకే, మళ్ళీ ఇప్పుడు కలడు. రేపు రాత్రి కలుద్దాం. బాయ్. బాయ్. ఇందాక రంగడొచ్చాడు. వాడెందుకు వచ్చాడు? మా నాన్నగారు నాకు చీర పంపించారు. మీరు వచ్చేంత వరకు ఉంటానంటే మీరు రావడానికి ఆలస్యం అవుతుందని చెప్పి పంపించేశాను. అంటే నేను ఆలస్యంగా వస్తున్నాను ఊరందరికీ చెప్తున్నావు అన్నమాట. అయ్యో లేదండి. నార్మల్ లోపలికి. దండాలండి. ఎవరు కావాలి? ప్రభాకర్ బాబు గారండి. అడుగు, ఆ మిషన్ దగ్గర ఉన్నారు. దండాలు బాబు గారు. నిన్ననే వచ్చావుట? చిత్తం సరుకు కావాల్సి వచ్చానండి. తమరేమనుకోకపోతే ఒక మాట బాబు గారు. ఏమిటది? అమ్మాయి గారు తమని ఇసుకిస్తున్నారా బాబు? రేతే తమరు చేసేసుకోవడం చూశాను. అమ్మాయి గారు జబ్బు పట్టట్టుగా నీరసించిపోయినారు బాబు. మా అయ్యగారి పేనాలన్నీ అమ్మాయి గారి మీదే బాబు గారు. ఆ అమ్మ కలిసి ఎవరైతే ఆయన గుండె తరుక్కుపోద్ది. తెలుసో తెలుగు ఆయన మీదనే తప్పు చేస్తే పెద్ద మనసు క్షమించండి బాబు గారు. అమ్మాయి గారి తరఫున నేను కాళ్ళు అట్టుకుంటాను. పూర్ణ గురించి ఇంత ప్రాధాయపడుతున్నావు, అసలు నీకు దానికి ఏమిటి సంబంధం? అది మాటల్లో చెప్పేంత ఇద్దలేనేదోను బాబు గారు. దయచేసి అమ్మాయి గారిని. చెప్పిన శ్రీరంగనీతులు చాలు, నోరు మూసుకుని బయలుదేరు. బాబు గారు, ఇక్కడి నుంచి అమ్మాయి గారిని కళ్ళల్లో దాచుకుని చూసుకుంటాను. తమరు మాట ఇవ్వాలి. ఆ అమ్మాయి ఇట్ట బాధల్లో ఉందంటే నేను బతకలేను. బతకలేవా? నా అనుమానం నిజమేనన్నమాట. అనుమానం ఏంటి బాబు గారు? దానికి నీకు ఇదివరకే ఏదో సంబంధం ఉంది. ధైర్యంగా పెళ్లి చేసుకునే దమ్ము లేక ఏదో సంబంధం తెచ్చి దాన్ని పెళ్లి చేసి పంపేయాలని ప్రయత్నం చేశావు. అందుకే కట్నం కోసం నువ్వు పెళ్లి చేసుకుని నాకు డబ్బు ఇచ్చావు. ఆ మాట మా మామగారితో చెప్పొద్దన్నావు. బాబు గారు వద్దు, ఇట్లాంటి పొరపాటు మాటలు మాట్లాడి పాపం మూట కట్టుకోకండి. పెళ్ళైనా అదెప్పుడు మారంగడో నిన్నే కలవరించడానికి కారణం నాకు ఇప్పుడు అర్థమవుతోంది. బాబు గారు, ఇప్పుడు నువ్వు వచ్చావో నాకు తెలిసింది. ఇలా నాకు తెలియకుండా ఎన్నిసార్లు దొంగసాటుగా వచ్చి దాన్ని కలిశావు. బాబు గారు వద్దు, నా కోపం తెప్పించకండి. అసలు దాని కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి నువ్వే నా ఉద్దేశం. షాక్ కలిగినట్టుంది. ఉందేమో చూడరా. చచ్చిపోయాడు. హలో, పోలీస్ స్టేషన్. తెలవేని మొహమ్మండా మింగు, నీ ఆకలి మండిపోను. ఏదును తిన్నా పరగడుపే, పందును తిన్నా దిగదుడిపే. కాస్త ఆదమరిచుంటే నన్ను కూడా నవ్వి మింగేసేలా ఉన్నావే నువ్వు. అలా బేరుబాడితో వీధిలో నిలబడి ఓ మేసేయడానికి సిగ్గులేదే నీకు? నీకు తిండి పెట్టడానికే చస్తున్నాను. ఇంకా నీకు లాగు చొక్క కూడా కుట్టించాల్సి వచ్చుంటే మాడి మసైపోయిండేవాడిని. తినవే, తిను, మింగు, మింగి చావు. మింగు మింగు. నువ్వు వచ్చావో బాబు, దీంతోనే వేగలేక చస్తున్నాను. ఒక్క పాట రాసుకోవడానికి కూడా మెదడు పనిచేసి రావడం లేదు. కన్యాసి రాగంలో మొదలెడితే శుద్ధ సావేరులోకి దిగుతోంది. ఈ అమ్మ కడుపు కాల తింటాడు. దిక్కుమాల సరస నువ్వును ఏమి గడ్డి కింద కప్పెట్టి నన్ను కూడా మింగేలా చూస్తున్నావా? నీ మొహమ్మంట తింటావు. నువ్వేమిటయ్యా ఇప్పుడు తగలడ్డావు? చిత్తం తమరు మేడ వదిలి డాబాలోకి చేరేనే. మేడని ఏనుగు మింగేసింది నాయన. అది అమ్మి దీనికి నైవేద్యం పెట్టాను. నైవేద్యం మా బాగా గుర్తు చేసేది. నాకు పొరపాటు అయిపోయింది. మహాపేరుగు నవల్లో నువ్వు మరో ఘట్టం వినిపించుకుంటాను తప్ప. ఎన్ని ఘట్టాలున్నాయి ఇందులో? 16. ఇవాళే ఒకటి రాశా. అసలు నేను కాగితం మీద కలం పెట్టేనంటే చాలు, వెన్నపూసలో వేలు పెట్టినట్టే జర 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 వెళ్ళిపోతుంది. వెన్నపూసలో వేలు పెట్టినట్టు కాదు నీ మొహమండ. నా వెన్నుపూస మీద కాలు పెట్టి తొక్కినట్టుంటుంది నాకు నీ దర్శనం కాగానే. ఏంటి అరకు? నీ అరుపు వినా ఏనుగు జడుచుకుని దానికి జబ్బు చేస్తే దాని వైద్యానికి ఈ డాబా కూడా అమ్మే నీ మొహమండ అని అరుస్తూ జబ్రకబబ్ర కంకాళ దేవతను ఆహ్వానిస్తున్నాడు. క్షుద్ర దేవతల కోసం మేక మెడ విరిచి తీసిన వేడి నెత్తురు ఉన్న చిప్ప పక్కనే ఉంది. దూరంగా శ్మశానంలో వేప చెట్టు విరిగి పడింది. జబ్రకబబ్ర ఆవాహనకి అష్టదిక్పాలకులు గదగదలాడిపోతున్నారు. ఆ చిప్ప అందుకున్నాడు జబ్రకబబ్ర. కళ్ళు మూసుకున్నాడు.
తుమ్ కహా తుమ్ కహా అనే బీజాక్షరాలు వలిస్తూ నైవేద్యం పెట్టడం మొదలు పెట్టాడు. నగరు 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 తుమ్ కహా తుమ్ కహా తుమ్ కహా. రంగయ్య నీకోసం ఎవరో వచ్చారు. ఉంటాను మాస్టర్. అలాగే నాయన. అయ్యగారు లేవరా లే. అయ్యగారు నన్ను తిట్టండి, కొట్టండి, చంపండి అయ్యగారు. నా మీద జాలి పడకండి అయ్యగారు. ఊరుకోరా, నువ్వు కేవలం నిమిత్త మాత్రుడివి. ఈ వార్త తెలిసి అమ్మాయిని చూసే ముందు నిన్ను చూడాలనిపించిందిరా. గుండెల విషయాల ఏడ్చే నిన్ను ఓదార్చాలనిపించిందిరా. అయ్యగారు మీకు నా మీద కోపం లేదా అయ్యగారు? కోపం ఎందుకురా? నాకు నువ్వేమిటో తెలీదా? నీ మనస్సు ఏమిటో తెలీదా? నువ్వు కావాలని పూర్ణమ్మకు అన్యాయం చేసేవని ఆ దేవుడు దిగొచ్చి చెప్పినా నమ్మనరా నేను. నువ్వు పెళ్లి చేసుకుని ఆ డబ్బు పూర్ణమ్మకి కట్టంగా ఇచ్చేవని ఇందాకే తెలిసింది. నా కళ్ళకు నువ్వు ఆకాశం అంత ఎత్తు ఎదిగి కనిపిస్తున్నావు. నువ్వు చేసిన సహాయానికి గాను నేనొక్క పని చేసి వెళదామని వచ్చానురా. ఏమిటయ్య గారు? అయ్యగారు అమ్మా, అయిపోయింది, అంతా అయిపోయింది. చేతులతో అమ్మాయి గారు బొట్టు జరిపేశానే. ఊరుకో బావా, నువ్వేం తెలిసేసావు? ఏమకైనా అపకారం సైనోడమ్మా నా బిడ్డ. ఆడి చేతుల్లో మడిసి చచ్చిపోవడం అంటే ఏ జలములో చేసుకున్న పాపకర్మం అనమ్మా. గంగా, ఏంటి మావా? అమ్మాయి గారి కాళ్ళ మీద పడి సేవించమని అడగండి. కంటికి కునుకురాదే. నేను ఏడు నుంచి కదలడానికి లేదు. నేను కలిసి ఎట్టాగైనా ఒప్పించి ఏడుకు తీసుకురావాలి. అట్టాగే మావా, నేను తీసుకొస్తాగా. అమ్మాయి గారు అస్సలు మాట్లాడలేదా? పుట్టెడు శోకంలో ఉంటే బిడ్డ ఏం మాట్లాడుతుందిరా పాపం. ఏడతా ఉండిపోయింది. శోకం కాదే, అమ్మాయి గారికి నా మీద కోపం వచ్చి ఉంటుంది. అమ్మాయి గారు జరిగింది నేను వెళ్ళి చెప్పుకోవడానికి లేదు. అమ్మాయి గారు ఇక్కడికి రారు. దినం అయిపోగానే అమ్మాయి గారిని వాళ్ళ ఊరు పంపేస్తానంది మా వాళ్ళ అత్తగారు. అమ్మాయి గారిని చేసుకోవడం వల్లే వాళ్ళ కొడుకు చచ్చాడని, ఆ అమ్మ వల్లే వాళ్ళ వంశం నాశనం అయిపోయిందని తిట్టిపోతుంది ఆవిడ. నీ ఇష్టమే, అరుచుకో. ఇక నా వల్ల కాదు. మేడం ఇంకేసావు, డాబా నవ్విలేసావు, చివరికి ఇక్కడికి చేర్చావు. ఇంకా ఆకలేస్తే అదిగో ఆ పెంకులు మింగు. ఒరే 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 ఒరే, ఏమి తిండి అది నీ మొహమంట. నువ్వు శాకాహారి కాబట్టి సరిపోయింది. అదే నువ్వు చికెను, మటను, ఫిష్ అంటే నేను చచ్చి ఊరుకునేవాడిని. నీ మొహమంట మింగు, ఆ పెంకులే మింగు. పెంకులన్నారా? వీరేంద్రాయ నమః. నా మహాపెరుగు నవల్లో కూడా ఉంది, ఈ అంశం కూడా ఉంది. ఉంటే ఉంది కానీ నీ మొహమంట. నువ్వు అంటూ మాత్రం అరకు. చిత్తం ఒక్క క్షణం. కాశ్మోరాన్ని ప్రసన్నందుకోవడానికి 12 గొర్రెల గుండె పెంకుని నివేదన చెయ్యాలి. ప్రస్తుతం జబ్రక బబ్రా ఆ కార్యక్రమ నిర్వహణలో ఉన్నాడు. ఆ చీకటి నలుపు రంగుకే భయాన్ని కలిగించేంత చిక్కగా ఉంది. ఆ అమావాస్య చీకటిలో అర్ధరాత్రి 12ంటికి వద్దు వద్దు వద్దు. నక్కల ఊళలు, పుర్రెలు పేరే శబ్దాలు చేయకుని మొహమ్మంట. నా గుంట్లో బాగుండలేదు. చిత్తం పెద్దగా అరవలేండి అని నక్కలరిచాయి. జడలమర్రి చాటు నుంచి పాక్రా చూస్తున్నాడు. పాక్రారా? ఆ తర్వాత నంగలు, నాగార్జున సాగరు, శ్రీశైలం ప్రాజెక్టు ఇవన్నీ వస్తాయని మొహమ్మంట. పాక్రా దృష్టి జబ్రక బబ్రా మీద ఉంది. ఎవరి మీద ఉంది? ఇదిగో ఆ పేరు 10 సార్లు అనుకు. ఏం బాగుండలేదు.
భాక్రాకి తెలియకుండా ఇంకో వైపు నుంచి పంతిల్ చూస్తున్నాడు. పంతిల్ చూస్తున్నాడు. పంతిల్కి కూడా తెలియకుండా మరోవైపు నుంచి ఇలా ఎంతమంది చూస్తారు? ఇంకో 20 ముగ్గురు. ఎడినా మేగారు, ఎవడో మేగారు. As the prosecution has failed to prove beyond reasonable doubt that the accused Kandula Rangadu had committed murder under section 302 సెక్షన్ క్రింద హత్య చేసినట్లుగా నిరూపణ చేయడానికి ప్రాసిక్యూషన్ వారు విఫలం. అయ్యా మీరు 2 దండాలు. మొగుడే ఉంటే మంగలెందుకని 200 ఉంటే నీరసంగా ఎందుకు పడుంటాను? మీకు 200 కావాలంటే ఏమిటి, ఇది వరకు నేను రాసిన 200 పాటలు ఇచ్చుకుంటాను, తీసుకుపోండి. పాటలా? సర్లే, దాని తోక వెంట్రుకలు కత్తిరించిపో, అమ్ముకుని డబ్బు చేసుకుంటా. అలాగా నాయన, దీని వెంట్రుకల వల్ల ఆ మాత్రం ఉపయోగం ఉందని ఇప్పుడే తెలిసింది. రేపిచ్చుకుంటాను. మరి నా డ్యూటీ మాట్లాడి అది నేను చూస్తాలే, మాట చెప్తా. ఇవాళ నన్ను డ్యూటీ కిందకు పోయావు, నీ రక్తం తాగుతా. మొత్తం కళ్ళంతా తాగావు కదే దొంగ పీనుగా నిన్ను. ఏమిటి ఇది నీ మొహమండ? మింగుతున్న తిండి చాలేది నీకు? కళ్ళు కావాల్సి వచ్చిందా? ఇళ్లలో జరపడి దొంగతనాలు చేస్తే ముద్దెట్టుకోవడానికి నువ్వేం బాలకృష్ణుడు అనుకున్నావా? నీ మొహమండ కనిపిస్తూనే ఉంది. నా ఆస్తి మొత్తం నీ నోట్లో కనిపిస్తోంది. నోరు మూసుకో. ఆ తొండం చూడు, నాకు రెట్టింపు ఉంది. దాన్ని సాలాగా వాడేసి నా ఆస్తి మొత్తం జుర్రేసావు కదా నీ మొహమండ. నా వల్ల కదే, నేను మేపలేను. నీకు దండం పెడతాను, వెళ్ళిపోవే. నేను కళ్ళు మూసుకుంటాను, పారిపోవే. వీరేంద్ర ఆయన నా మహాపేరు నవల్లో కూడా జబ్రక బబ్రా చిత్తో సరిగ్గా ఇదే మాట అంటాడు. నేను కళ్ళు మూసుకుంటాను, నువ్వు పారిపోవు అని. ఈ చిత్తు నువ్వు గంగలో కలవ నీ మొహమండ. ఓవైపు దీని చుత్తుతో చస్తుంటే నీ చిత్తేమిటయ్యా మహాత్మా? మహాపేరుగు నవల ఎప్పటికీ తెవలదా? మరొక్క 4 రోజుల్లో పూర్తి చేస్తాను. తమ వంటి మహారచయితకి వినిపించి తమ మాటని నా నవలకి ముందు మాటగా వేసుకుంటే తప్ప నా జన్మ చరితార్థం కాదు. అయితే ముందు మాటగా ఒక్కటేసుకొని మొహమండ చెప్పండి. ఇలా సుత్తి కొట్టకు సుందరగుండు. ఎవరు? తమరు? పేరు రామ్మూర్తి. ఈ మధ్య వీడియోగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. మీకెవరు కావాలి? అమ్మాయి గారు, అదే పూర్ణమ్మ గారు. పూర్ణం అంటే చలపతి మాస్టర్ అమ్మాయేనా? అవునండి. అక్కడ ఉండటం లేదా? లేదు. చలపతి మాస్టర్ పోయిన తర్వాత బాకీదారులు ఇంటిని స్వాధీనం చేసుకున్నారు. అమ్మాయి గారు? పాపం ఆవిడ చాలా అవస్థలో ఉన్నారు. ఆవిడ వాళ్ళ మేనత్త గారు గంగానమ్మ గుడి అవతల ఓ చిన్న ఇంట్లో అద్దెకుంటున్నారు. ఏమండి, పూర్ణమ్మ గారు ఇల్లు ఎక్కడండి? అదిగో అదే. అమ్మాయి గారు! ఏంటైనా ఇక్కడ కూడా వచ్చావా? దాని బతుకులో ఇంకా ఏం సుఖం మిగిలిపోయిందని దోచుకోవడానికి వచ్చావు. నీ దయ వల్ల పిల్ల 16 ఏళ్లకే పండు ముసలదైపోయింది. నీ ధర్మమాని ముక్కు పచ్చలు ఆరకుండానే ముద్దు ముచ్చటకు దూరం అయిపోయింది. అంత మాట అనకండి అమ్మా. ఊళ్ళో అందరి తల్లు చేతులకి గాజులేసేవాడిని. నేను కావాలండి అమ్మాయి గారి గాజులు పగలగొట్టి బొట్టు సరిపోతానమ్మా. అమ్మా, ఎంత రాక్షసైనా అమ్మోని మెడలో నుంచి పసుపు తాడు లాగాడమ్మా, లాగాడు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, మీరు నమ్ముతున్నారా? ఒక్కసారి రండి అమ్మాయి గారు, మీకు దండం పెడతాను. నాకేసి చూసి చెప్పండి అమ్మాయి గారు. నేను తమరి కావాలని చేయకపోయినా కారకుడు నువ్వే అయ్యావు కదా. నీ పుణ్యమాని పండంటి కాపురం ముక్కలైపోయింది. దాని బతుకు చితికిపోయింది. నువ్వు ఒక్కరిని కాదురా, ముగ్గురిని చంపావు. దాని మొగుడిని చంపావు, దాన్ని ఇలా చంపావు, దాని తండ్రిని చంపావు. అమ్మా, అయ్యాను కూడా నేనే మింగేశానమ్మా. పెళ్ళయ్యి ఏడాది కాకమునిపే కన్న కూతురు తలచెడితే ఏ తండ్రి తట్టుకోగలడ్రా?
అల్లుడు పోయాడని తెలిసి అన్నయ్య నేను అక్కడికి వెళ్ళాం. నా కొడుకును మింగేసిన శనిగ్రహం చూసుకోవడానికి వచ్చారా? లేదమ్మా, ఇప్పుడు దాన్ని చూడలేను, చూసి తట్టుకోలేనమ్మా. డబ్బును బట్టి సుఖాలున్నా కష్టాలు కన్నీళ్లు అందరివి ఒక్కటేనమ్మా. అందుకే బిడ్డ పోయిన దుఃఖంతో కుమిలిపోతున్నా మిమ్మల్ని ఒక్కసారి పలకరించి పెడదామని వచ్చానమ్మా. ఈ వార్త తెలిసిన దగ్గర నుంచి అన్నం నీళ్లు ముట్టలేదమ్మా అన్నయ్య. మొసలు కన్నీరు కార్చకండి. ఆ ఇనుప గజ్జల మహాతల్లి ఏ క్షణాన్ని ఇంట్లో కాలు పెట్టిందో కొంప గుండమైంది. ఒక్కగానొక్క కొడుకును పొట్టను పెట్టుకున్న మహమ్మారి. కడుపు కోత ఎంత దారుణమైందో ఊహించగలనమ్మా. జరిగిన చెడుకి కారకులైన వాళ్ళని తాత్కాలికంగా తిట్టుకుంటాం, కానీ మంచికైనా చెడుకైనా కారకులం మనం కాదమ్మా. ఆ జగన్నాటక సూత్రధారి. మెట్ట వేదాంతం మాట్లాడకండి. పెద్ద కర్మయ్యాక ఆ మొదలస్తు దాన్ని మీ ఇంటికి పంపిస్తాను. మీ ఇష్టం వచ్చినట్టు తగలడండి. వెళ్ళండి ఇంకా. అన్నా నాన్నా ఊరుకో అమ్మా, ఊరుకో అత్తయ్య. వేడిపోతాడు. ఊరుకో అమ్మా. అన్నయ్య, అన్నయ్య, నాన్న, నాన్న, నాతో మా అమ్మ ఇంటికి రమ్మంటే ససేవరా ఈ ఊరు వదిలిపెట్టి రానంది. నిజమే మరి. తన వయసు పిల్లలంతా తల్లులై అమ్మ తల్లుల్లా కాపురం చేసుకుంటూ ఉంటే వాళ్ళ మధ్య ఎలా ఉండగలదు? దీన్న ఇక్కడ ఒంటరిగా ఉంచలేక నేను దీంతో పాటు ఇక్కడే. వెళ్ళరా, వెళ్ళు, వెళ్ళిపో. అమ్మగారు, అమ్మాయి గారితో ఒక్కసారి మాట్లాడి వెళ్ళిపోతానమ్మా. ఏం మాట్లాడతావు? పదే పదే చెప్పుకోవడానికి గొప్ప శుభం జరిగిందనా? ఏడ్చేడ్చి దాని కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయాయిరా. దాని గుండె ఎరిసిపోయింది. మళ్ళీ దాన్ని ఏడిపించుకు, వెళ్ళు. అది నిజంగా మనశ్శాంతితో బతకాలని నీకుంటే మళ్ళీ దాన్ని కనిపించుకు, వెళ్ళిపోరా, వెళ్ళు. మావా, జరిగిందంతా బుజ్జిగాడు చెప్పాడు. నేను కావాలని అమ్మాయి గారు బొట్టు సరిపేశానన్నారే అమ్మగారు. ఉన్నోళ్ళు నోరున్నోళ్ళు ఏమన్నా అంటారు మావా. వాళ్ళు ఏమన్నా అనుకోని నిజమేటో నీకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు. ఊరుకో. నా బాధ అందుకు కాదే. అమ్మాయి గారు నాతో మాట్లాడలేదు. రంగా బాగున్నావా అని అడగక్కర్లేదే. నన్ను చేసావా ఎదవా అని కోప్పడినా కొట్టినా నాకు సంతోషమేనే. గంగా అస్సలు నోరిప్పలేదంటే అమ్మాయి గారికి నా మీద కోపం వచ్చిందంటే? లేదు మావా, జరిగిన దానికి పాపం కుమిలిపోతుంది. అందుకే నీతో మాట్లాడుండదు. నువ్వు ఎట్లాంటి వాడు ఆ అమ్మకు తెలవదా? ఆ అమ్మ ఎట్లాంటిదో నీకు తెలవదా? చెప్పు. పద, తిన్నగా ఇంటికి వస్తావని ఏళ్ళీళ్ళు పెట్టించాను. పద మావా. నువ్వు వెళ్ళవే, కాసేపు ఆగి నేను వస్తాను. నువ్వు రాకపోతే నా మీద ఒట్టే. పద మావా, పద. యాదవసేపు ఏమిట్రోయ్, కొత్త సైకిల్ కొన్నావేటి? అవునరా, ఇందాకే పట్నం నుంచి తెచ్చా. అమ్మోడి గుళ్ళో పూజ చేయించి తెస్తున్నాను. బాగుందిరా. నేను సిగ్గున్నానా? నువ్వా? వద్దులే, అదిగో అమ్మాయి గారు వస్తున్నారుగా. అమ్మాయి గారు, కొత్త సైకిల్ కొనుక్కున్నానమ్మా. మీరు ఎదురొస్తే జయం కలుగుద్ది. మీరు ఒకసారి సిగ్నల్ రావాలమ్మా. అలాగే.
రామా ఏంటి ఎట్టగుంది పెద్ద రెప్పులు వస్తున్నాయి, కాసేపట్లో కానిపోయిపోద్ది. అట్టగా? మగబిడ్డ అట్టగా అయ్యగారు పుట్టారనమాట. అంటే ఇప్పుడు నువ్వేంట్రా అనేది? అలా అన్న దాంట్లో తప్పెట్టుందండి సత్యమా. పూర్ణిమ గారు మన ఊరు ఆడపడుచు. ఆ అమ్మ ఎటువంటితో మ్యాటర్ ఎటువంటి వారో మనందరికీ తెలుసు. మీ పిల్లలకు చదువు చెప్పిన మ్యాటర్ కూతురు ఇప్పుడు కట్టాల్లో ఉంటే సాయం చేయడం మీ బాధ్యత కదా. ఏం చేయమంటారో మమ్మల్ని ఇప్పుడు? ఊరోళ్ళందరం తలో కత్త సందాలేసుకుని ఆ డబ్బిచ్చి అమ్మాయి గారికి మళ్ళీ పెళ్లి చేద్దాం. మళ్ళీ పెళ్ళా? ఒంటి మీద తెలివుండే మాట్లాడుతున్నావా? కన్నె పిల్లలకే పెళ్లిళ్ళు కావడం కాకనమైపోతున్న రోజుల్లో పూర్వ సువాసిని ఓ బిడ్డ తల్లిని ఎవరు చేసుకుంటారా? ఎక్కువ డబ్బు కట్నంగా ఇస్తే ఆ పని జరగకపోతుందని నా నమ్మకం ఇవ్వరు. నాకొక్కడికి అంత డబ్బు ఇచ్చే శక్తి లేదు. ఏమాత్రం వీలున్నా నన్ను నేను తెగ నమ్ముకునైనా ఆ పెళ్లి జరిపించడానికి తయారుగా ఉన్నాను బాబు గారు. నీ చేతుల్లో ఆ పూర్ణమ్మ మొగుడు పోయాడన్న బాధలు అలా అంటున్నావు, నిజమే. కానీ అది జరగని పనిరా రంగా. ఎందుకు జరగకూడదండి? మొన్న అప్పలనాథ్ గారు కోడలు పోతే కొడుకు అంటే పెళ్లి చేయరా? మరి వెంకయ్య గారు కోడలు పోతే మాసికం పెట్టకుండానే ఆ కుర్రాడికి రెండో పెళ్లి చేశారు కదా. మొగాడికే మహారాజులో మూడోసారైనా పెళ్లి చేసుకుంటాడు. బాగుందండి, చాలా చక్కటి విషయం చెప్పారు. అంటే ఆడదానికో నీతి, మగాడికో నీతి అన్నమాట. 10 ఏళ్లు కాపురం చేసిన మగాడికి భార్య పోతే వెంటనే పెళ్లి చేసుకోవచ్చా? 6 నెలలు కూడా నిండుగా కాపురం చేయని 16 ఏళ్ల పిల్లకి విధివశాత్తున భర్త పోతే ఆవిడ జీవితాంతం అలాగే కూలిపోవాలా? గొప్ప నీతి చెప్పారండి. ఈ నీతుల్ని నియమాల్ని తేల్చేది ఈ ఊళ్ళోని 10 మంది పెద్దలం కాదు మూర్తి గారు. ప్రవాహం వైపు కొట్టుకుపోయే వాళ్ళమే గాని ఎదురీదే శక్తి లేని వాళ్ళం మేము. విధవకి పెళ్లి చేస్తే పక్క ఊళ్ళో వాళ్ళు ఆక్షేపిస్తారు కూడా. ఈ ఊరికే అప్రతిష్ట వస్తుంది. ఈ విషయంలో మేమేం చేయలేమండి. పదండి పోదాం. బాబు ఒక్క నిమిషం బాబు. మీ బిడ్డలకి ఇట్లా జరిగితే మీరు ఇట్లా మాట్లాడగలరా బాబు? అయ్యా అమ్మాయి గారు బతుకు బుగ్గి పాలైపోతున్నారు అయ్యా. బాబు తలసేం తప్పు శిక్ష ఆయమ్మ భరించాలా బాబు? బాబు మీకు దండ పెడతాను బాబు. ఆయమ్మని మీ బిడ్డగా అనుకోండి బాబు. బాబు బాబు ఏమిటి నాయనా, మా వాడికి ఆ వెధవముండ నుంచి పెళ్లి చేయాలా? అంటే మీ అబ్బాయి గారికి భార్య గారు పోయారు కదండి. హైమా ఏనన్నా లోపలికి వెళ్ళమ్మా. ఏమిటి నాయనా, చచ్చిపోతే మొగుడు చచ్చిన దాన్ని అందులో ఓ బిడ్డ తల్లిని ఎవడు చేసుకుంటాడయ్యా? లోకమే ఇంకా అంత గొడ్డుపోలే. మా వాడికి మంచి సంబంధం చూసి కన్నె పిల్లని చేసుకుంటాం. వెళ్ళిరా, వెధవముండకి పెళ్ళాట పెళ్లి. పెళ్ళాన్ని చచ్చిన మగాడు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చా? మొగుడు చచ్చిన ఆడది పెళ్లి చేసుకోకూడదా? హ, ఏం న్యాయం బాబుతాం అది? ఉన్నోళ్ళు న్యాయం, డబ్బున్నోళ్ళు న్యాయం, నోరున్నోళ్ళు న్యాయం. ఈ వాదన అనవసరం అయ్యా, వెళ్ళిరా. నాన్న ఏడవకు నాన్న, పనిలో ఉన్నాన్రా. నన్ను నువ్వు బాధ పెట్టకురా, పడుకో. నా తండ్రివి కదూ. అత్తయ్య నేను లేవలేనమ్మా, సాయంకాలం నుంచి ఒంట్లో సలపరంగా ఉంది. ఒరే పడుకో వెధవాని. ఆకలిస్తుందా నాయనా? కడుపును పడగానే తండ్రిని మింగావు, భూమి మీద పడకుండానే తాతగాని మింగావు. ఇంకా నీ ఆకలి తేలేదురా? పడుకో. ఇదెక్కడ పిల్లోడమ్మా, ప్రాణం తీసేస్తున్నాడు దరిద్ర వెధవా. అయ్యో అమ్మా. కలలొచ్చే నిదరేళ మేలుకోకు, కలలొచ్చే నిదరేళ మేలుకోకు, కమ్మని ఆ కల కౌగిలి వదులుకోకు. చిన్న కన్నా
జో 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 చిన్న కన్నా జో 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 మూసిన నీ కనురెప్పలు మెల్లమెల్లగా తెరవాలి పొదిగి ఉన్న కలను నువ్వు పొదిగి పట్టుకోవాలి ఆ కల నీ అమ్మ నువ్వు చూపేది కావాలి ఐదో తనమే వరమై నిలిపేది కావాలి నిలిపేది కావాలి చిన్న చిన్న కన్నా కన్నా చిన్న చిన్న కన్నా కన్నా కలలొచ్చే నిదరేళ మేలుకోకు కమ్మని ఆ కల కౌగిలి వదులుకోకు చిన్న కన్నా జో 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 కలత నిదరలు చెదిరిన కలవంటి వాడిని నా కలలకు నీ కళ్ళే కొలువులనే వాడిని అమ్మ మనువు కావాలని నా ఆశను కలగనరా నీ అమ్మ మనువు కావాలని నా ఆశను కలగనరా ఆ కల ఇంకెన్నటికీ కరిగిపోనీకురా కరిగిపోనీకురా చిన్న చిన్న కన్నా కన్నా చిన్న చిన్న కన్నా కన్నా కలలొచ్చే నిరరేళ మేలుకోకు కమ్మి ఆ కల కౌగిలి వదులుకోకు చిన్న కన్నా జో జో. అయ్యా ధర్మం బాబు ధర్మం అయ్యా అదేంటి మేకర్ తమరు అడుక్కుంటున్నారేంటి పాండవుల సంపాదన తద్దినానికి సరిపోయిందని ఈ మహాకాయం నన్ను నా సర్వస్వాన్ని మింగేసిందిరా కిష్టిగా ఓ వైపు ఈ ఏనుగు మరోవైపు ఆ పీనుగు నన్ను అప్పడంలా నవిలి మింగేశారు ఒరే కిష్టిగా అదొద్దు కానీ ఓ రూపాయి ఇస్తా కొత్త పాట పాడండి బాబు అటానా రాగం ఆడతాళం 7:30 శృతి 7:30 7:30 మిగిలింది నాకు దీని పుణ్యమాని తిండి అనే 2 అక్షరాలు తప్ప మిగతా 54 అక్షరాలు మర్చిపోయాను అయినా నువ్వు అడిగావు కాబట్టి పాడతా నా అంతిమ గీతం మేక సందేశం సన్మానాలకి పొంగిపోకండి బాబు అయ్యా మెప్పుకోలుకు లొంగిపోకండి మిమ్మల్ని మీరు మరిచిపోకండి అమ్మాయి గారు గుడ్ బాయ్. పూర్ణ గారు పూర్ణ గారు పూర్ణ గారు పూర్ణ గారు ఈ కాఫీ తీసుకోండి. వద్దండి నేను వెళ్తాను. కొద్దిగా తీసుకోండి. అమ్మ కాఫీ తాగి లోపల షికారీలు వచ్చేద్దామా పద. అది చూడు ఆకులు ఎలా కదులుతున్నాయి చూడు. అది చూడు కాకి ఎలా అరుస్తుంది కావు
కావాలి ఊరు కూర్చో కూర్చుంటావా చూడు ఎలా పెడుతుందో చూడు. ఏయ్ బాబు ఇదిలే చెప్పారు అమ్మాయి గారికి. ఏం పర్వాలేదు రంగా, కాస్త నీరసం వల్ల కళ్ళు తిరిగినట్టు అయింది. ఎట్టా ఉంది అమ్మాయి గారు? వస్తానండి. పూర్ణ గారు, మీరేమీ అనుకోకపోతే ఒక్క విషయం, మీరు ఎలా బతికారో విన్నాను, ఇప్పుడు ఎలా బతుకుతున్నారో కళ్ళారా చూస్తున్నాను. బతికి చెడ్డ వాళ్ళ బాధ నాకు తెలిసింది. మొత్తం ఆస్తి పోగొట్టుకుని నేను మా అమ్మ కట్టుబట్టలతో వీధిన పడ్డాను. అదృష్టం బాగుండి ఏదో ఉద్యోగం రావడం, నా కాళ్ళ మీద నేను నిలబడడం జరిగింది. ఆ దురవస్థ తెలిసిన మనిషిగా చెప్తున్నాను. మీకు ఏ సహాయం కావాలన్నా నన్ను అడగండి, నన్ను మీ మనిషిగా అనుకోండి. మీకు కుట్టు మిషన్ మంజూరు చేయించడానికి ప్రయత్నిస్తున్నాను. ఊళ్ళో పెద్దవాళ్ళందరికీ చెప్పాను. వాళ్ళ పిల్లలకి మీరు చదువు చెప్పే ఏర్పాటు చేస్తున్నాను. మీకు అభ్యంతరం లేదనుకుంటాను. నా బిడ్డను బతికించుకోవడానికి నేనే పనైనా చేస్తాను బాబు గారు. పాపం చిన్న వయసులోనే అన్ని కష్టాలు చుట్టుకున్నాయి. అమ్మాయి గారికి మీరు నిజంగా సాయం చేయాలనుకుంటున్నారా బాబు? ఇందులో దాపరికమే ఉందయ్యా. మనస్ఫూర్తిగా నా చేతనైనంత సాయం చేయడానికే ప్రయత్నిస్తున్నాను. మీకు చేతనైంది అయితే చేస్తారా? తప్పకుండా. ఏమిటిది? మీకు దండం పెట్టి అడుగుతున్నాను, మా అమ్మాయి గారిని పెళ్లి చేసుకుంటారా బాబు? అమ్మాయి గారికి పెళ్ళండి. పెళ్లి కొడుకు ఎవరు? మన వీడియో గారండి, మూర్తిబాబు గారు. చాలా గొప్ప మనసున్న మడిసయ్య గారు. పెళ్ళెప్పుడు? రేపు మాపటాల. నిజమవుతుంది. అవునే ఎరిదానా, ఆ నేను పెళ్లి చేసుకుంది 5,000 కోసమే గాని నీ మీద ప్రేమతో కాదు. దండాలు తల్లి. ఓ విషయం తెలిసింది, అది నిజమో కాదో తెలుసుకుందామని వచ్చా. మా మావ నన్ను చేసుకుని ఆ డబ్బు నీ పెళ్లి కట్నం కింద ఇచ్చాడంట, నిజమేనా? నాకు ఆలస్యంగానే తెలిసింది. ముందే తెలుసుంటే నేను ఒప్పుకునేదాన్ని. ఎంత నంగనాచి తుంగబుర్లా మాట్లాడుతున్నావమ్మా. ఊరుకోనన్నా, ఊరుకోమ్మా. అసలు నువ్వే అన్ని డబ్బు తెమ్మనంటావు. అమ్మా ఇనప గజ్జల తల్లి, నువ్వు ఏ శనం నీ ఊర్లో కాలు మోపావో ఆ శనం నుంచి నాకు శని పట్టుకుంది. పిల్లాడట ఏడుస్తుంటే చూస్తూ బొమ్మలా నించున్నావే, ఎత్తుకో. నీ పెళ్ళయ్యేదాకా నీ పెళ్లి అని గంగేరులు ఎత్తుపోయాడు. పెళ్ళయ్యాక నువ్వు అత్తారింటే ఎట్టాగున్నావు అని ఎంపర్లాడిపోయాడు. నీ మొగుడు చచ్చాక తన వల్ల నువ్వు ముండమోసావని బండబడిపోయాడు. ముచ్చటిగా పెళ్లి జరిగినా పెళ్ళయ్యాక ఏ ముచ్చటా ముద్దుగా తీరలేదు నాకు. నీ వల్ల నాకు ఏడుపులు శోకన్నాలే తప్ప సుఖము సంతోషం లేకుండా పోయాయి. చిచ్చి గంగమ్మ. అత్తయ్య, చాట ఆడదాన్ని నేర్పించి నువ్వేం బాగుంటావమ్మా? నీకెట్టాగో మొగుడు ముద్దులు లేరని కాపురాలు చేసుకున్న వాళ్ళు చూసి కళ్ళు నువ్వు ముప్పులేసుకుంటున్నావు. ఇక లాభలేదు. నువ్వు నేను ఒకే చోట ఉంటే నా బతుకు బుగ్గైపోద్ది. ఈ ఊళ్ళో ఉంటే నువ్వన్నా ఉండాలి, లేకపోతే నేనన్నా ఉండాలి. ఇగో పిల్లని ఊరుకోబెట్టిన చేత కదా కానీ ఓ కంటారు. ఊరుకోనన్నా ఊరుకో. బాగా ఆలోచించుకుని మాపటాలకు చెప్పు. నువ్వు ఇక్కడే ఉట్టి కట్టుకుని ఊగుతానంటే మా మామని ఈడ్చుకున్నా సరే ఇంకో ఊరు లాక్కుపోతాను. రంగా, అమ్మాయి గారు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోతున్నారా? ఎక్కడికి? ఏమో, నేను దిగిన నావలోనే ఎక్కారు. ఈ పాటికి అవతల రోడ్డుకు చేరుంటారేమో కూడా. తంత్రంగా వెళ్ళిపోతున్నారు అమ్మాయి గారా? అదే నాకు చాలడం లేదురా. సామాన్లు పట్టుకెళ్ళిపోతున్నారు, ఊరుగారు వదిలిపోతున్నారా? గోదావరి బాగా అడిగి ఉందిరా. అరే ప్రమాదం రంగా. మీ ఆవిడొచ్చి తిట్టిపోతే కూడా పిల్ల అక్కడ ఎలా ఉండగలదు? ఏదో తేలిక అట్ట వాడి ఉంటుంది అమ్మగారు. నా తప్పు కాయండి, వెనకొచ్చాను అమ్మాయి గారు. మీరు రావురా, నీళ్ళలో ఎంతసేపు ఉంటావు? పైకి రా. అమ్మాయి గారు,
మూర్తి గారు మమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు అమ్మాయి గారు. రేపు పొలిగా నామానికి తిప్పు. ముందుకు పోని. మూర్తి బాబుని మీరు పెళ్లి చేసుకోవాలి అమ్మాయి గారు. అమ్మాయి గారు మీరు వెనక్కి వచ్చి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకపోతే నేను ఈ పట్టు వెళ్ళేస్తాను అమ్మాయి గారు. మాట్లాడావి నిజం అమ్మాయి గారు, గోదావరి తల మీద ఒట్టు. మీరు ఒప్పుకోకపోతే ఇక్కడే ఇట్టాగే మునిగిపోతాను అమ్మాయి గారు. వదిలేస్తున్నాను అమ్మాయి గారు. అంటే పెళ్లి చేసుకుంటావుటే విధ వివాహం చేసుకుంటే 7 తరాలు సర్వనాశనం అయిపోతాయి. రహరాధన రకాలు అనుభవిస్తావు. నా ముందు రండి బాబాయ్. వెనక్కి పోని. అయితే పెళ్లి చేసుకుంటావు అన్నమాట. సరే ఇడుగో నీ బిడ్డ. ఆ కృత్యాన్ని నేను చూడలేను. నన్ను ఆ ఒడ్డుని దింపేసిపో. నా కూతురు ఇంటికి పోతాను. నువ్వు పెళ్లే చేసుకుంటావు, గోదట్లో దూకుతావు. నీ కరం నీది, నా దావ నాది. పెళ్లికి ఊళ్ళో వాళ్ళు ఎవరు రామంటున్నారు రారా? ఎందుకంట? ఎవరముండ పెళ్లికి కూడా రావాలా అంటూ ఎగతాళి చేస్తున్నారు. మేళగాళ్ళని బ్యామల్ని అందరినీ ఆపేశారా? పోనీలే, ఎవరొచ్చినా రాకపోయినా ఈ పెళ్లి మాత్రం ఆగదు. గంగా, అమ్మాయి గారిని త్వరగా తయారు చేయవే. పెళ్లి పెద్దవి, ఇంకా నువ్వే తయారు కాలేదు. ఇది వేసుకో. బాబు, ఊళ్ళో జనం విన్నాను. ఈ పెళ్లి మూలంగా నువ్వు ఊరు వాళ్ళందరికీ విరోధం అయ్యేలా ఉన్నావు రంగా. కానీడా నాకేం భయం లేదు. శాస్త్రం మంచి పనికి అడ్డు తగిలే ఊరు. నన్ను వెళ్ళేసినా నాకు బెంగలేదు బాబు. ఇప్పుడు మా అమ్మాయి గారు లాగపడుతున్నారు. అమ్మాయి గారు, చాలా కాలం తర్వాత మళ్ళీ ఇయ్యాలే మలారం ముట్టుకుంటున్నాను అమ్మాయి గారు. గాజులేయడం అయ్యాక అమ్మాయి గారికి పెళ్లి బట్టలు కట్టించి తీసుకురావకంగా. నువ్వు తెస్తున్నావేట్రా? మా అయ్య పట్నం వెళ్ళగానే ఇది అట్టుకుని లగెత్తుకొచ్చా. అమ్మాయి గారి పెళ్లికి మేళ లేకుండా ఎట్టారా అన్నా. అగ్గది ఊరోళ్ళు రాకపోయినా నట్టం లేదే. నాకు కావాల్సిన అమ్మాయి గారి పెళ్లి చూడటం తప్ప ఊరంతటికి చూపించడం కాదే. అమ్మాయి గారు ఏది? చీర కట్టుకుంటున్నారు. మరి ఇప్పుడు మంత్రాలయ్యి కళ్ళు మూసుకుని భక్తిగా దండం పెట్టుకుంటే చాలే. ఈ మంత్రాలు చదివినట్టు. అయ్యవారు నాలుగు రానికపోతే ఏం చేస్తాం మరి? సరే, నువ్వు బాబు గారిని తీసుకొచ్చి పేట్ల మీద కూకోబెట్టు. నేను అమ్మాయి గారిని తీసుకొస్తా. అటాక్, నువ్వేలు. కూకోండి. అమ్మాయి గారు లోన్ గడిస్తున్నారు. మావా ఎందుకుంటున్నా తీయడం లేదు.
చంటాడు పాల కోసం ఏడుతుంటే బయట దగ్గర నిధులు తలుపు మూసారు. అమ్మాయి గారు! తలుపు తీయండి. అమ్మాయి గారు! 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 తలుపు తీయండి అమ్మాయి గారు! 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 లాభం లేదురా, అంశ వెళ్ళిపోయింది. అమ్మాయి గారు! అమ్మాయి గారు! అమ్మాయి గారు! ఇదిగో కాగితం ఉంది. బాబు గారు! నువ్వు గెలిచావు, నేను గెలిచాను రంగా. పెళ్లి కొప్పుకోకపోతే గోదావరిలో మునిగిపోతానన్నా నీ మొండితనం నాకు తెలుసు. నా మంకు పట్టుకు ఫలితంగా నువ్వు పట్టు వదిలేస్తే గంగ బొట్టు చెరిగిపోతుందన్న భయంతో పెళ్లి కొప్పుకున్నాను. క్షణకాలం తప్పు చేస్తున్నాననిపించినా తప్పనిసరి ఒప్పుకున్నాను. విధవకి వివాహం చెయ్యాలన్న నీ పట్టుదల చాలా గొప్పది రంగా. నీ కృషి స్ఫూర్తినిచ్చి ఇంకొందరు ప్రయత్నిస్తే ఎందరో బాలవితంతోల బతుకులు చక్కబడతాయి, ఎందరో విధివంచితుల కడగండ్లు తీరుతాయి. కానీ ఆ గమ్యాన్ని చేరుకోవడానికి నువ్వు చేసిన ఎంపిక తప్పు రంగా. లోకాన్ని ఎదిరించే ధైర్యం లేని ఓ పిరికిదాన్ని ఎన్నుకున్నావు. ఆ పిరికితనం వల్లనే నేను చాలా పోగొట్టుకున్నాను. నిన్ను పెళ్లి చేసుకుంటాను రంగా అని నీతో విడమర్చి చెప్పలేకపోయాను. పరిధి దాటి నీ ముందు నా మనసు విప్పలేకపోయాను. ఒక్క క్షణం నా పెళ్లికి ముందు నా మాటలను అర్థం చేసుకోవడానికి నువ్వు ప్రయత్నించుంటే నాకీ వైధవ్యం వచ్చేది కాదు, మన బతుకులిన్ని మలుపులు తిరిగేవి కావు. నువ్వు ఒట్టి పిచ్చివాడివి రంగా. నేనంటే నీకు అమితమైన ప్రేమ, కానీ ఆ ప్రేమకు ఆరాధన అనే ఓ మంచు తెరను కప్పావు. అందుకే ఇద్దరం తెరచాటునే మిగిలిపోయాం. నా బిడ్డని నీ బిడ్డగా పెంచుతావన్న నమ్మకంతో గంగని నీ స్నేహితులందరినీ మన్నించమని వేడుకుంటూ వెళ్ళిపోతున్నాను. నిన్ను క్షమించమని అడగను రంగా. నువ్వు నా మనిషివి.